చక్కటి వర్క్‌షాప్ నిర్వహించుకుంటూ వస్తున్నాం. జీవించడాన్ని నేర్పే 11 కళలు. మరి ఈ 11 కళల్లో మనము చక్కగా ఆర్ట్ ఆఫ్ లిజనింగ్, ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్, ఆర్ట్ ఆఫ్ సఫరింగ్, ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో, ఆర్ట్ ఆఫ్ ఫ్రీడమ్, ఆర్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్, ఆర్ట్ ఆఫ్ మైండ్‌ఫుల్‌నెస్, ఆర్ట్ ఆఫ్ ఈటింగ్, ఆర్ట్ ఆఫ్ లవ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్. మరి ఈరోజు ఆర్ట్ ఆఫ్ టైమ్. మరి ఈ 10 డేస్ కూడా ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని, మన జీవితాన్ని మార్చే ఈ కళలన్నీ తెలుసుకుంటూ వస్తున్నాం. మరి ఈరోజు కూడా ఆర్ట్ ఆఫ్ డైయింగ్. డైయింగ్ కూడా ఒక కళేనండి. మరి ఆ డైయింగ్ గురించి తెలుసుకుందామా? వెల్కమ్ టు యూ. దేవి చక్కా మ్యామ్. ఓవర్ టు యూ మ్యామ్. Yes, thank you so much, Lavanya madam, for your wonderful energy all these days. సో, వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇంకొక సర్కిల్ కూడా పూర్తవ్వబోతుంది. 11థ్ డేలోకి అడుగు పెట్టేసాము. ఈ 11 డే సర్కిల్‌లో. సో, ఈ 11 డే సర్కిల్‌లో 11థ్ డే రోజు మరణించే కళ ఆర్ట్ ఆఫ్ డైయింగ్ గురించి తెలుసుకోబోతున్నాము. హ్మ్. అన్నీ బానే ఉన్నాయి కానీ మరణించే కళ ఏంట్రా బాబు! అని అనిపించవచ్చు చాలా మందికి. కానీ మరణించేది కూడా ఒక కళ. ఎలా మరణించాలో నేర్చుకోవాలి. ఎలా మరణించాలో నేర్చుకోకపోతే మన జీవితం అంతా వ్యర్థమైపోతుంది. సినిమా అంతా బాగుందనుకోండి. సినిమా అంతా బాగుండి క్లైమాక్స్ చెత్తగా ఉందనుకోండి. అప్పుడు సినిమా నచ్చుతుందా మనకి? నచ్చదు. బయటకొచ్చేటప్పుడు ఏ ఇంప్రెషన్‌తో వస్తాము సినిమా లాస్ట్‌లో ఫైనల్ అబ్బా! సాగదీసేసాడు. లాస్ట్‌లో చంపేసాడు. చెత్తగా ఉంది క్లైమాక్స్. ఇంత బాగా మంచి సినిమాకి ఇంత చెత్త ముగింపేంటి అని అనుకుంటామా లేదా మనం? సినిమా కంటే క్లైమాక్స్ ఇంకా గొప్పగా ఉండాలి. అట్‌లీస్ట్ సినిమా ఎంత గొప్పగా ఉందో క్లైమాక్స్ అంత గొప్పగా ఉండాలి. అలాగే మన జీవితానికి క్లైమాక్స్ అన్నమాట మరణం అనేది. ఈ మానవ జీవితానికి ఈ ఒక్క జన్మకు. మరి అది ఎంతో అత్యున్నతంగా, ఉత్తమంగా చాలా మనం తల ఎత్తుకుని వెళ్ళేలాగా, వీలైనంత ఎక్కువ స్వేచ్ఛని, వీలైనంత ఎక్కువ జ్ఞానాన్ని, వీలైనంత ఎక్కువ అనుభవాలని మనతో తీసుకువెళ్ళేలాగా, సరైన దృక్కోణంలో మన జీవితాన్నంతా రీవిజిట్ చేసి, మనం ఆ చివరి క్షణాల్లో వెళ్ళిపోయేలాగా మనం ముందు నుంచి ప్రాక్టీస్ చేయాలి. అసలు మరణం అంటే ఏంటి? ఆ మరణం యొక్క విశిష్టత ఏంటి? మరణించాలి అనేది తెలుసుకోకపోతే చాలా కష్టపడతాం తర్వాత మళ్ళీ తర్వాత జర్నీలో. ఇప్పుడేదైనా మనం ప్రయాణం చేస్తున్నాం అనుకోండి. ఆ ప్రయాణంలో ఏం అవసరమో తర్వాత అక్కడికెళ్ళిన తర్వాత నేను ఇంకొక వేరే దేశం వెళ్తున్నాను. ఆ వేరే దేశం వెళ్ళినప్పుడు ఏం చేయాలి? నేను అక్కడ వేరే దేశం కరెన్సీ పట్టుకెళ్ళాలి నేను. అమెరికా వచ్చేసి కట్టలు కట్టలు ఇండియా డబ్బులు పోగుపెట్టుకున్నాననుకోండి. ఎందుకన్నా పనికొస్తాయా నాకు? పనికిరావు. నేను దాన్ని ఇండియా కరెన్సీ కింద మార్పు చేసి తీసుకెళ్తేనే అక్కడ నేను సర్వైవ్ అవ్వగలుగుతాను. అలాగే ప్రాపంచిక విషయాలనే పోగేసుకొని చనిపోతే చనిపోయిన తర్వాత ఈ ప్రాపంచిక విషయాలేమి పనికిరావు మనకక్కడ. ఇంకొక జీవితం మొదలవుతుంది. మరప్పుడు పోగేసుకున్నవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. సో, ఆ విషయం ముందు నుంచి మనం అసలక్కడికెళ్ళిన తర్వాత ఏం పనికొస్తది, ఏం పనికిరాదని మనకు ముందే తెలిస్తే, అప్పుడు ఇక్కడ ఏం పోగేసుకోవాలి, ఎంత పోగేసుకోవాలి, ఏం పట్టుకెళ్తాం అనేది మనకర్థమవుతుంది. ఆర్ట్ ఆఫ్ డయింగ్ గురించి తెలుసుకున్నప్పుడు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎలా చేయాలో అర్థమవుతుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎంత బాగా చేస్తామో, ఆర్ట్ ఆఫ్ డయింగ్ అంత బాగా చేయగలుగుతాం. ఈ 2 కలగలిసే ఉంటాయి. మనం ఎప్పుడు జన్మించాలో నిర్ణయించుకున్నప్పుడే, ఎప్పుడు మరణించాలో కూడా నిర్ణయించుకుంటాం. సినిమా ప్రారంభమైనప్పుడే ఎప్పుడు ముగుస్తుందో కూడా మనకు తెలుసు. 2:30 గంటల వ్యవధి ఉంటుందని. ఎంట్రీ గేటు, ఎగ్జిట్ గేటు 2 ఉంటాయి. మనకి తెలుసు. ఎంట్రీ గేట్ ఉంటుంది. ఎగ్జిట్ గేట్ ఉంటుంది. కానీ మనం మర్చిపోతూ ఉంటాం. మరణిస్తాము అన్న విషయాన్ని మర్చిపోతాము.
ఇక్కడే ఉండిపోతామనుకుంటాము. అప్పుడే కాదనుకుంటాము. అందరికీ ఉంది గానీ నాకు రాదనుకుంటాము. అందువల్ల దాని గురించి ఎక్కువ ఆలోచించము. అలా ఆలోచించకపోవడం వల్ల జీవితాన్ని వృధా చేసుకుంటాము. సరైన విధంగా జీవించలేము. ఒకసారి యక్ష ప్రశ్నలేస్తారనమాటండి ధర్మరాజుని. ఆ యక్ష ప్రశ్నలు వేసినప్పుడు అన్నిటికంటే వింత విషయం ఏంటి? ఆశ్చర్యకరమైన విషయం ఏంటి? అని అడిగితే ధర్మరాజు గారిని, అప్పుడు ధర్మరాజు ఆ యక్షుడికి సమాధానం చెప్పారట. మరణం ఉంటుంది, మరణిస్తారని అందరికీ తెలిసినా, అది తప్పదని తెలిసినా, అది మాత్రం నాకు కాదు వేరే వాళ్ళకి అనుకుంటాడు మనిషి. చుట్టూ అందరూ చచ్చిపోతున్నా కూడా. అది అన్నిటికంటే వింత విషయం, ఆశ్చర్యకరమైన విషయం అంటారనమాట. మరణం అనేది అది అంత చిన్న విషయం కాదు. చాలా పెయిన్‌ఫుల్ థింగ్. చాలా పెయిన్‌ఫుల్ థింగ్. చాలా స్కేరీ భయమైన థింగ్. మన అన్ని భయాల కంటే గొప్ప భయం, పెద్ద భయం, లోతైన భయం మరణ భయమట. మరణిస్తామన్న భయమనేది చాలా పెద్దదనమాట. ఎందుకని అంత ఎక్కువ భయముందంటే మనం అంత ఎక్కువ ఏమి తెలుసుకోలేదు దాని గురించి. దానిని అధ్యయనం చేయలేదు మరణం గురించి. మరణం గురించి అధ్యయనం చేయడం ద్వారా నిర్భయంగా జీవించగలుగుతాము. అలాగే నిర్భయంగా మరణించగలుగుతాము. మరణానంతర జీవితం గురించి కూడా తెలుసుకోవాలి. ఎన్నో పుస్తకాలున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. మరణానంతర జీవితం అంటే ఏమిటి? అసలు మరణించిన తర్వాత మనం ఎక్కడికెళ్తాము? ఎలా వెళ్తాము? ఈ మరణానంతర జీవితం గురించి, మరణం గురించి జ్ఞానం లేక ఎన్నో ఆత్మలు భూమి మీదే కొట్టుకుంటున్నాయి పాపం పైకెళ్ళే దారి తెలియక. ఎర్త్ బౌండ్ సోల్స్ అంటారు వాటినే. అవేమి దెయ్యాలు కాదు, ప్రమాదకరం కాదు. కానీ పాపం మరణం అనే కళ గురించి తెలీదు. ఎప్పుడు నేర్చుకోలేదు. ఎప్పుడు మాట్లాడలేదు. మనకి కాదులే మరణం అనుకున్నాయి. సడెన్‌గా ఒక మరణం వచ్చింది. దాన్ని ఎలా ఫేస్ చేయాలో తెలీదప్పుడు. తెలియక పై లోకాలకి వెళ్ళకుండా కిందే ఉండిపోయి ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో వందల వందల సంవత్సరాలు ఉండిపోయిన ఆత్మలు ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది ధ్యానులు ఆ ఎర్త్ బౌండ్ సోల్స్‌ని పిలిచి పైకి పంపించే వరకు కూడా చేశారు. మన మెడిటేటర్స్ తెలిసిన వాళ్ళే ఎంతో మంది. ఎందుకని ఇలా జరుగుతుంది? అంటే ఆ మరణం గురించిన అవగాహన కూడా చాలా అవసరం. నేర్చుకోవాలి. ఆ కళని నేర్చుకోవాలి. అర్థం చేసుకోవాలి మరణాన్ని. అంగీకరించాలి. మనము మరణిస్తామని గుర్తుపెట్టుకోవాలి. ఎలా మరణించాలో డిసైడ్ జేసుకోవాలి. ఎలా జన్మించాలో డిసైడ్ చేసుకున్నట్టే. 'విక్రమార్కుడు' సినిమా చూసారా మీరందరూ? 'విక్రమార్కుడు' సినిమాలో రవితేజ అంటాడు కదా! చావు నా కళ్ళ ముందున్న ఆ క్షణంలో, నా పెదాల్లో చిరునవ్వు, నా మీసం మీద నా చెయ్యి అంటాను. చెప్తూ ఉంటాడు. అంటే తన చావు ఎలా ఉండాలో తను ముందే నిర్ణయించుకున్నాడు. అది చాలా అవసరం. మన మరణం ఎలా ఉండాలో మనం నిర్ణయించుకోవాలన్నమాట. మన మరణం ఎలా ఉండాలో మనం నిర్ణయించుకుంటే, దాన్ని తగ్గట్టుగా మనం జీవితాన్ని జీవిస్తాం. జీవించే కళ కూడా వస్తుంది మనకి. మరణ భయం వల్ల ఏమవుతుందో తెలుసా మాస్టర్స్? మన మరణాన్ని మరింత దుర్భరం చేసుకుంటా ఉంటామంట. అంటే ఏంటంటే వెళ్ళిపోతే ఏమవుతుందో, ఇదే అంతానేమో, ఇదే నేనేమో అనుకున్నప్పుడు ఒకసారి ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్పారనమాట. ఒక ముసలి బామ్మగారు. 3 సంవత్సరాల నుంచో, 4 సంవత్సరాల నుంచో మంచం మీద ఉన్నారావిడ. మంచం మీద ఉన్నారు. ప్రాణం పోవట్లేదు. 2 నెలలు కొన్నాళ్ళు బయట పెడతారు పాపం పోయేలా ఉంటారు. మళ్ళీ లోపల పెడతారు. మళ్ళీ బయట పెడతారు బాడీని లోపల పెడతారు. ఎంత క్షోభ! ఆ కుటుంబ సభ్యులకి, ఆవిడకి ఎంత దుఃఖము. ఒకసారి ఒక మెడిటేటర్ ఎళ్లి మెడిటేషన్‌లో కూర్చుని చూసారంట. చూసి ఆ మాస్టర్‌లు అక్కడ హాస్టల్ మాస్టర్స్ ఇద్దరు రెడీగా ఉన్నారంట ఆమెను తీసుకెళ్ళడానికి. "ఏవయ్యా మాస్టర్స్ తీసుకెళ్ళకుండా ఎందుకు ఆవిడని ఇంత హింస పెడుతున్నారు మీరు? ఈ కుటుంబాన్ని ఇంత హింస పెడుతున్నారంటే" ఆవిడ భయపడుతుంది. ఆవిడ రావట్లేదు. మేము తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాము. ఆవిడ వదలట్లేదు బాడీ. వదలడానికి భయపడుతోంది. ఏముందో ఏంటో అని చెప్పి. మరణించిన తర్వాత ఏంటో తెలుసుకోకపోతే, ఆ చివరి క్షణంలో ఆ శరీరాన్ని విడిచిపెట్టడానికి భయపడితే, అప్పుడు చాలా తీసుకొని చనిపోతారనమాటండి. ఎంత దుఃఖమో అది. ఎంత బాధో. వాళ్ళకి బాధ, కుటుంబ సభ్యులకి బాధ. అందరికీ నరకము.
సో, మరణం గురించి తెలుసుకోవాలి. ఎలా మరణించాలో మనం నిర్ణయించుకోవాలి. మరణించడం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. అసలు మరణమే లేదని తెలుసుకోవాలి. నో డెత్ అని చెప్పి పత్రి సారథిది ఒక గొప్ప స్పీచ్ అందరూ వినండి. లేదు మరణం అని చెప్పి ఉంది. ఆయన పుస్తకం ఉంది. అలాగే ఎంతో మంది మహానుభావులు చెప్పారు. మరణం అంటే ఒక భగవద్గీతలో ఉంటుంది గదా! క్షిద్రమైన దుస్తుల్ని విడిచి మాసిపోయిన దుస్తుల్ని విడిచి కొత్త బట్టలు ఎలా వేసుకుంటామో, అలా క్షిద్రమైన శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని తీసుకుంటాము మళ్ళీ. అదే మరణము అని చెప్తారు శ్రీకృష్ణుల వారు. ఎవరు మరణించలేదు. నిజానికి ఇక్కడ ఎవరు మరణించబోరు ఈ కురుక్షేత్రంలో అని చెప్తారనమాట. అయితే మై డియర్ ఫ్రెండ్స్ ఆ ఆ ట్రాన్సిషన్ టైమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఆ ట్రాన్సిషన్ జరిగినప్పుడు ఇంక మనం భౌతిక శరీరంలో కనిపించము. ఇంక మళ్ళీ ఫిజికల్ ఐస్‌కి కనిపించము. ఈ ఎక్సిస్టెన్స్‌లో ఉండము కదా! మళ్ళీ ఇప్పుడు ఈ శరీరంలో ఈ జన్మతో ఏవైతే పనులు చేస్తున్నామో అవేమి చెయ్యలేం కదా! ఒక క్వెషన్ ఏసుకోమంటారనమాటండి. ఇప్పుడు మీరు మీ లైఫ్ ఎలా జీవిస్తున్నారో ఒక్కసారి మీరు గమనించుకోండి. ఈ జీవితాన్ని మీరెలా జీవిస్తున్నారో. ఒకవేళ ఒక నెల రోజుల్లో, ఒక 10 రోజుల్లో చనిపోతాము అనుకుంటే అప్పుడెలా జీవిస్తారు? అప్పుడు కూడా మీరెలా జీవిస్తున్నారో ఇప్పుడు అలాగే జీవిస్తారా? అప్పుడు అమ్మో! నేనది చేయాలి, ఇది చేయాలి, ఇక్కడికెళ్ళాలి, అక్కడికెళ్ళాలి, ఇంత చేయాలి, అంత చేయాలి అని చెప్పి. చాలా మంది ఒక నర్స్ ఉన్నారండి. నాకు ఆ పేరు గుర్తులేదు బుక్ పేరు. నాకు గుర్తొస్తే తర్వాత టెక్స్ట్ చేస్తాను. ఆవిడ ఎమర్జెన్సీ వార్డ్‌లో నర్స్ కింద పనిచేశారట. మొత్తం 30 సంవత్సరాల పాటు. ఎమర్జెన్సీ వార్డ్‌లో. అంటే ఎమర్జెన్సీ వార్డ్‌లో ఎవరుంటారు? బాగా మరణానికి దగ్గరికొచ్చేసిన ఆఖరి స్థితిలో వాళ్ళుంటారు కదా! అక్కడ వాళ్ళని సర్వ్ చేసే నర్స్‌గా ఆవిడ పనిచేశారనమాట. పనిచేసి 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆవిడొక పుస్తకం రాశారు. చనిపోయే ముందు ఒక మనిషి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అనే పుస్తకం. ఎన్నో వందల మందిని, వేల మందిని చూసి రాశారు. చనిపోయే ముందు వాళ్ళందరూ కూడా నేను మరింత సమయాన్ని నా పిల్లలతో గడపాల్సింది. నేను నా తల్లిదండ్రులకి కొన్ని ఎక్స్‌ప్రెస్ చేయాల్సింది. నేను అవి వాళ్ళకి చెప్పలేకపోయాను. నా తల్లిదండ్రుల మరణ సమయంలో నేను ఇంకొంచెం బాగా చూసుకోవాల్సింది. అలాగే నేను కొంతమందిని ఇంకా ముందే క్షమించి ఉండాల్సింది. నేను నా ఆరోగ్యం పట్ల ఇంకొంచెం శ్రద్ధ తీసుకొని ఉండాల్సింది. నేను నా డబ్బుని మరింత బాగా నేను ఆర్గనైజ్ చేసుకొని వినియోగించే ఉండాల్సింది. అని మరణించే సమయంలో చాలా మందికి ఏముంటాయంటే, వాళ్ళు జీవన విధానం పట్ల రిగ్రెట్స్ ఉండిపోతాయండి. ఇలా చేయాల్సింది, అలా చేయాల్సింది, అలా ఉండాల్సిందే అని చెప్పేసి. ఎన్నో రిగ్రెట్స్ ఉంటాయంట. ఆవిడ మొత్తం ఎన్ని రకాల ఆలోచన ప్రాసెస్‌లకి వాళ్ళు గురి అవుతారో అవన్నీ ఒక అద్భుతమైన పుస్తకం రాశారనమాటండి ఆవిడ. చాలా కరెక్ట్ అందులో ఉన్నవన్నీ కూడా. సో, మనం గుర్తుపెట్టుకోవాలి. మన సమయం కొంత సమయం ఉంది మనకి. సమయం అంతా చాలా ఎక్కువగా లేదు. అనంతంగా లేదు. కొంత సమయం ఉంది. ఆ కొంత సమయాన్ని మనం వినియోగించుకోవాలి. అలాగే మన లైఫ్‌ని ఎలా ప్లాన్ చేసుకుంటామోనండి, అలాగా మన డెత్‌ని కూడా ప్లాన్ చేసుకోవాలట. మీరు ఎంతో గొప్పగా బతికుండొచ్చు. పెద్ద ఆఫీసర్ అయ్యుండొచ్చు. ఎంతో డబ్బు సంపాదించి ఉండొచ్చు. మీరెన్నెన్నో చేసుండొచ్చు. కానీ మీ తర్వాత తరాల వరకు మీరు నిజంగా గుర్తుంటారా? నాకొక ఫ్రెండ్ ఉందనమాట. ఇక్కడ న్యూ జెర్సీలో ఉన్నప్పుడు నేను అక్కడొక ఫ్రెండ్ ఉంది. ప్రత్యూష తన పేరు. ప్రత్యూష అనే ఫ్రెండ్‌కి ఏమైందంటే ఆళ్ళ ముత్తాత గారి తండ్రి గారట. మా ముత్తాత గారి తండ్రి గారు నేను మెడిటేషన్ ఒస్తుంటే ఆవిడ ఎంతో గొప్పగా చెప్తుంది. నా ముత్తాత గారి తండ్రి గారు ఆయన కూడా మెడిటేషన్ చేసేవారంట. ఆయన నేను పలానా రోజు, పలానా సమయంలో చనిపోతానని చెప్పి, కరెక్ట్‌గా అదే టైంకి తులసి కోట దగ్గర మఠమేసుకొని ధ్యానంలో కూర్చొని ప్రాణం వదిలేసారట అని ఎంతో గొప్పగా చెప్పిందావిడ. మరి ఎవరికైనా మన ముత్తాత గారి పేర్లు, ముత్తాత గారి తండ్రి గారి పేర్లు ఆళ్ళెలా చనిపోయారో గుర్తుందా మనకెవరికైనా? మనం ఎంతో ఆస్తి కూడబెట్టేసిస్తే ఆళ్ళు మనల్ని గుర్తుపెట్టుకుంటారు తర్వాత తరాల వాళ్ళు అని అనుకుంటాం మనం.
కానీ ఆ ప్రత్యూష వాళ్ళ ముత్తాత గారి తండ్రి గారిని ఆస్తి సంపాదించి ఇవ్వడం వల్ల గుర్తుపెట్టుకుందా? లేకుంటే ఆయన మరణించిన విధానాన్ని చూసి ఆ ప్రౌడ్‌గా గుర్తుపెట్టుకుందా ఆవిడ? ఏది నిజానికి మనల్ని ముందు తరాల వాళ్ళు గుర్తుపెట్టుకునేలా చేయగలం మనం? నిజానికి అర్థం చేసుకుంటే మరణం అనేది చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి క్షణం మరణం జరుగుతూనే ఉంటుంది. ప్రతి క్షణం జననం జరుగుతూనే ఉంటుంది. మన లోపల అనేక అణువులు చనిపోతూ ఉంటాయి ప్రతి క్షణం. ప్రతి క్షణం అనేక కొత్త అణువులు పుడుతూ ఉంటాయి. కొత్త గుండె రెడీ అవుతుంది. మీరు అనుకుంటున్నారా? ఆ పుట్టినప్పుడు గుండె 80 సంవత్సరాల వరకు కొట్టుకోగలదా? ఆ గుండెలోని అణువులన్నీ చనిపోతూ ఉంటాయి. మళ్ళీ పుడుతూ ఉంటాయి. కొత్త కళ్ళు క్రియేట్ అవుతూ ఉంటాయి. కొత్త జుట్టు వస్తూ ఉంటుంది. కొత్త స్కిన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. మన శరీరం మారిపోతూ ఉంటుంది. మొత్తం కొత్త శరీరం వస్తూ ఉంటది మనకి. పాత శరీరం మరణిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. అణువులన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ క్షణంలో ఇప్పుడు మీరు వింటున్నప్పుడు నేను మాట్లాడినప్పుడు నా లోపల మరణం, నా లోపల జననం జరుగుతూనే ఉంటుంది. అది నిరంతరం ఒకదానిని ఒకటి పెనవేసుకునే ఉంటాయి. ఒకటి లేకుండా ఇంకొకటి లేదు. అయితే మనం తెలుసుకోవాలి జీవితం జీవించేటప్పుడే శాశ్వతమైన సంపద ఏది? ఇది మొత్తం నా లైఫ్ అంతా ఈ జన్మే కాదు. నాకు ఎన్నో జన్మలున్నాయి. నేను ఈ జన్మ తీసుకొనొచ్చాను. నేను తర్వాత చనిపోతాను. చనిపోయినప్పుడు నేను నిజంగా ఏ ధనాన్ని నాతో తీసుకెళ్ళగలను? నేను సంపాదించుకున్న డిగ్రీలు, పీహెచ్‌డీలు, డాక్టర్ పట్టాలు నేను తీసుకెళ్ళలేను మరణం తర్వాత. ఏమి తీసుకెళ్ళగలను? నేను సంపాదించుకున్న జ్ఞానము, అవగాహనని తీసుకెళ్ళగలను. నా పదవి నాతో రాదు. కానీ నేను పొందిన ప్రశాంత స్థితి నాతో వస్తుంది. నా డబ్బు నాతో రాదు. కానీ నేను సంపాదించుకున్న పుణ్యం నాతో వస్తుంది. సో, నాతో ఏది వస్తుంది? నేను ఏది నాతో తీసుకెళ్ళగలను? అనేది మనం తెలుసుకుంటే దాన్ని బట్టి నేను ఎంతవరకు జీవించాలి వీటి కోసం, ఎంతవరకు దీనికి నాతో శాశ్వతంగా వచ్చే శాశ్వతీ శాశ్వత ఐశ్వర్య అన్నారు లలితామాతని. శాశ్వతంగా వచ్చే ఐశ్వర్యం ఆవిడ. సో, నాతో శాశ్వతంగా ఏమొస్తున్నాయి? నా మరణం తర్వాత కూడా నేను నాతో ఏమి తీసుకెళ్ళగలను? మన అనుభూతులను, అనుభవాలను తీసుకెళ్తాము. మన అవగాహనలు తీసుకెళ్తాము. మన నమ్మకాల్ని తీసుకెళ్తాము మనతో పాటు. ఒక మోసపోయిన సంఘటనలో చనిపోయారనుకోండి. ఒకానొక వ్యక్తి ఎవరో వెన్నుపోటు పొడిచారు, చనిపోయారు. చనిపోయినప్పుడు ఆ వ్యక్తికి తర్వాత జన్మలో వెన్నునొప్పొస్తూ ఉంటది. ఎవరి మీద నమ్మకం ఉండదు. అంటే ఆ చనిపోయేటప్పుడు ఉన్న ఇంప్రెషన్స్‌ని కూడా తర్వాత జన్మకి తీసుకెళ్తాం మనం. ఒక జన్మలో పెద్ద వ్యాపారం చేశారు. వ్యాపారం అంతా పోయింది. పోయిన టైంలో చనిపోయారు. ఆ తర్వాత జన్మలో వ్యాపారం అంటే భయం. ఎప్పుడు చిన్న ఉద్యోగంలోనే ఉండిపోతారు. వ్యాపార అవకాశాలు ఎన్నొచ్చినా సరే దాన్ని పక్కకు గెంటేసి వ్యాపారం ప్రమాదకరం అని ఉద్యోగంలోనే ఉండిపోతూ ఉంటారు. ఆళ్ళ పిల్లల్ని కూడా వ్యాపారాలు చేయనివ్వరు. ఎందుకనంత తీవ్రమైన వ్యాపారం పట్ల భయము, వ్యతిరేకత వచ్చిందంటే ఆ గత జన్మలో ఇంప్రెషన్. మన ఇంప్రెషన్స్‌ని మనం ఇంప్రెషన్స్‌ని మనం గత జన్మలు ఈ జన్మ నుంచి తర్వాత జన్మకి మోసుకెళ్తాం. అది అర్థం చేసుకుంటే అసలు మరణ సమయంలో మనం సరిగ్గా మరణం కోసం ప్రిపేర్ అవ్వడం, దేనిని మనతో తీసుకెళ్లాలో ఆ అవగాహనతో మనం ఉండడం ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆహ్, హ్మ్, మనకి కొన్ని షామానిక్ ట్రైబ్స్ ఉన్నాయన్నమాటండి. కొన్ని కొన్ని రకాల గొప్ప ట్రైబ్స్‌లో వాళ్ళకి కౌన్సెలింగ్ ఇస్తారటండి. డెత్ కౌన్సెలింగ్ అంటారు దాన్నే. మరణించే ముందు కొన్ని వారాల పాటు వాళ్ళని మరణించడానికి ప్రిపేర్ చేస్తారంట. ఎంత ఇంపార్టెంటో ఇది. ఆ డెత్ కౌన్సెలింగ్ అనేది. ఎందుకంటే ఆ మరణించే ముందు ఆళ్ళకున్న సరికాని అవగాహనలు, వాళ్ళ భయాలు, మరణానంతరం ఏం జరుగుతది? నీకిలా ట్రాన్సెండ్ అవుతావు. అలా నీ జీవితాన్ని మొత్తం నువ్వు చూసుకుంటావు. అవన్నీ చెప్తారనమాట వాళ్ళకి. నీ భయాలేమున్నాయి? నీ రిగ్రెట్స్ ఏమున్నాయి? నువ్వు ఏమి నేర్చుకున్నావు నీ జీవితం నుంచి? అలాగే నీ దగ్గర నువ్వు వెళ్ళినప్పుడు వీళ్ళందరూ క్షేమంగానే ఉంటారు. నీకు ప్రియమైన వాళ్ళెవరినైతే నువ్వు వదిలిపెట్టి ఎళ్తున్నావో వాళ్ళందరూ దే ఆర్ ఏబుల్ టు సర్వైవ్. సర్వైవ్ అవుతారు అని చెప్పి వాళ్ళని ఆ శరీరాన్ని విడిచిపెట్టడానికి కావాల్సిన ధైర్యాన్ని
శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు తనతో పాటు తీసుకెళ్ళవలసిన ఆ సరైన అవగాహనని కల్పించేలాగా కొన్ని వారాల పాటు కౌన్సెలింగ్ ఇస్తారనమాటండి వాళ్ళకి. డెత్ కౌన్సెలింగ్ అంటారు వాడిని. ఎంత ఇంపార్టెంటో మనకి మ్యారేజ్ కౌన్సెలింగ్ కావాలి. దంపతులు మధ్య మధ్యలో కొన్ని సంవత్సరాల తర్వాత మ్యారేజ్ కౌన్సెలింగ్‌లకెళ్తూ ఉండాలి. తెలుసుకోవాలి ఎలా ఉండాలి, నా పొరపాట్లెక్కడున్నాయని. ఆ పిల్లలు పుట్టుకున్నప్పుడు ఎలా పెంచాలో నేర్చుకోవాలి. అలాగే చనిపోవడప్పుడు ఎలా చనిపోవాలో నేర్చుకోవాలి. ఇయన్నీ గొప్ప విద్యలు, కళలు ఇవన్నీ. మనకి ఎంతో మంది కావాలి. డెత్ కౌన్సెలర్స్ కావాలి. అన్ని హాస్పిటల్స్‌లోనూ డెత్ కౌన్సెలర్స్ ఉండాలి. వాళ్ళు చక్కగా వాళ్ళని మరణించనే వైపు వాళ్ళని గైడ్ చేయాలన్నమాటండి. నేను పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ నేర్చుకున్నానండి. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ డాక్టర్ న్యూటన్ గారి దగ్గర 6 రోజుల రెసిడెన్షియల్ వర్క్‌షాప్ ఉంటుంది. థెరపిస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. అది నేర్చుకుని నా జన్మలో కొన్ని చూసుకున్నాను. తర్వాత కొంతమందికి థెరపీలిచ్చాను. ఇచ్చినప్పుడు నాకేమర్థమైందంటే, ఈ జన్మ, ఈ జీవితం నేనేదైతే జీవిస్తున్నానో దాని పునాది నా ముందు జన్మలో ఉన్న మరణం అని తెలుసుకున్నాను నేను. మనం అనుకుంటాం కదా! ఇంత వయసయిపోయింది కదా! ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తాంలే, ఇప్పుడు చేసి ఏం చేస్తాంలే అని. కాదండి. మరణించే చివరి క్షణంలో మీకొక రియలైజేషన్ వచ్చినా సరే, ఆ రియలైజేషన్ అనేది మీ తర్వాత జన్మ జర్నీని డిఫైన్ చేస్తుంది. అందుకనే ఆ నేర్చుకోవడం అనేది రియలైజ్ అవ్వడం అనేది ఎప్పుడూ మానకూడదు. ఒక జన్మలో నేను చూసుకున్న ఒకానొక జన్మలో, ఒక జన్మలో ఏమైందంటే, ఒక ట్రైబల్ బాయ్ కింద నేను ఉన్నప్పుడు అక్కడ ఒక మోసం జరిగింది. నేనొక కాపలా కాసే వ్యక్తిలా ఉన్నాననమాట అక్కడ. అక్కడొక మోసం జరిగింది. అక్కడ యానిమల్స్ మిస్ అయిపోయినియి. అది ఎవరో చేసి నన్ను అక్కడ నా మీద మోపారనమాట. సో, ఆ ట్రైబ్‌లో ఉన్న ఒక రకమైన ట్రెడిషన్ ప్రకారం పనిష్ చేశారు నన్ను. ఆ పనిష్ చేసిన బాధలో ఉన్నప్పుడు మళ్ళీ చంపేయడం జరిగిందనమాట. సో, అప్పుడు నేను చేసింది నేను కాదు అని నేను ఎవరికి చెప్పినా సరే ఎవ్వరు నమ్మలేదు నన్ను. ఎవరు నమ్మనప్పుడు నాకు డీప్ సెల్ఫ్ వర్త్ నా మాటకి విలువ లేదే, నన్నెవరు నమ్మలేదే అన్న ఒక ఇంప్రెషన్ ఉండిపోయింది నాకు అందులో. ఆ సెల్ఫ్ వర్త్ ఇష్యూని నేను మళ్ళీ తర్వాతి జన్మకి మోసుకెళ్ళానని చూసుకున్నాను. అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో నా సెల్ఫ్ వర్త్ మీద నాకర్థమైంది తర్వాత జన్మల్లో. తర్వాత జన్మల్లో ఆ సెల్ఫ్ వర్త్‌కి సంబంధించినవి ఏమీ జరగలేదు. అప్పుడంతా బానే ఉంది. కానీ ఆ సెల్ఫ్ వర్త్ లేదు. ఎందుకంటే ఆ మరణించే సమయంలో ఆ సెల్ఫ్ వర్త్ ఇష్యూతో కన్‌ఫ్యూజన్. ఎందుకిలా జరిగింది? ఎవరిలా చేశారు? అనే కన్‌ఫ్యూజన్. ఆ కన్‌ఫ్యూజన్‌ని ఆ లో సెల్ఫ్ వర్త్‌ని నేను నెక్స్ట్ జన్మకి తీసుకొచ్చాననమాట. సో, ఆ కన్‌ఫ్యూజను, లో సెల్ఫ్ వర్త్ చూసారా నేను మరణించే సమయంలో ఏదైతే ఎటువంటి ఆలోచనతో, ఎటువంటి భావనతో, ఎటువంటి ఎనర్జీతో ఉన్నానో దానిని బట్టి, దానిని పునాదిగా వేసుకొని నేను తర్వాత జన్మని ఎంచుకుంటాను. అదే మరణించే సమయంలో గనక సరైన అవగాహనతో ఒక డెత్ కౌన్సెలింగ్‌తో జరుగుతూ, ఆ జీవితాన్ని సరైన దృక్కోణంలో చూసి, క్షమించి, విడిచిపెట్టి, లెట్ గో చేయగలిగి, ఆ ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్చుకుంటే, అప్పుడు చనిపోయేటప్పుడు కూడా సరైన విధంగా చనిపోగలుగుతామనమాట. ఆ ఉన్నతమైన అవగాహనతో, కరుణతో, ప్రేమతో అప్పుడు చనిపోయామనుకోండి, స్వేచ్ఛతో, ధైర్యంతో విడిచిపెట్టేసామనుకోండి బాడీని, అప్పుడు దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ లైఫ్ అయినప్పుడు ఆ మరణించే ప్రాసెస్‌లోనే మనం ఒక 5, 6 జన్మలకి బైపాస్ చేసేసి వెళ్ళిపోగలుగుతాం. నేర్చుకొని వెళ్ళిపోగలుగుతాం. అంటే అంత కష్టపడి మళ్ళీ గో త్రూ అయ్యి మళ్ళీ జన్మ తిరిగి అందులో లోతులోకి వెళ్లి నేర్చుకోక్కర్లేదు. ఆ మరణించే సమయాన్ని సరిగా వినియోగించుకుంటే. అందుకనే ఆర్ట్ ఆఫ్ డయింగ్ అనేది నేర్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకినండి వాళ్ళు చనిపోతారని ముందే తెలుస్తుందట. ఎవ్వరికి కూడా షాకు, సర్ప్రైజ్ కాదంట. ఈవెన్ దో అది సడెన్ డెత్ అన్నా సరే. సడెన్‌గా చనిపోయినా సరే, అప్పటికప్పుడు అనుకోకుండా ఒక రోజులో అయిపోయినా, లేకుంటే యాక్సిడెంట్ అయినా ఎవ్వరికైనా సరే చనిపోయే ముందు 6 నెలల ముందు నుంచి వాళ్ళ కలల్లోకొచ్చి వాళ్ళని ప్రిపేర్ చేస్తారటండి ఆస్ట్రల్ మాస్టర్స్. కానీ మనకి ఎరుక, స్పృహ లేనప్పుడు ఏమవుతుందంటే అవేమీ గుర్తుపెట్టుకోలేము మనం. నిద్ర లేవడంతోనే అన్నీ మర్చిపోతాం.
మీకు అవగాహన ఉంటే గనక చాలా మంది కొంచెం ఆ హింట్స్ లాంటివి ఇస్తారనమాట చనిపోయే ముందు. ఆ హింట్స్ ఎలా ఇస్తున్నారు వాళ్ళకి? ఎలా తెలిసింది? నేను లేకపోతే ఎలాగా? మీరు ఇది చూసుకోవాలి కదా! అది చూసుకోవాలి కదా! అని చెప్పి చెప్పడము. కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పడము. అవన్నీ చేస్తూ ఉంటారు తెలియకుండానే. ఎందుకు చేస్తారంటే వాళ్ళ లోపల అంతరంగాల్లో వాళ్ళకి తెలుసు వాళ్ళు చనిపోబోతున్నారని. కానీ ఆ కాన్షియస్‌లోకి కూడా తెచ్చుకుంటే మరింత అద్భుతంగా దానిని చేయగలుగుతారు. సాధారణంగా చనిపోవడం అనే విషయాన్నే కుటుంబంలో చర్చించుకోవడానికి ఇష్టపడరండి. "హే! ఆ మాటలు మాట్లాడొద్దు" అంటారు. "ఎందుకిప్పుడు ఇలా చెప్తున్నావు?" అని అడుగుతారు. ఆ మాటనే అంగీకరించలేరు. దానివల్ల ఏమవుతుందంటే డినై చేస్తారనమాట. పట్టించుకోరు. నేను చనిపోతాననే విషయాన్ని డినై చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా. కానీ ఎంత డినై చేసినా అదే సత్యం మై డియర్ ఫ్రెండ్స్. జననం ఎంత సత్యమో, మరణము అంత సత్యము. ఆ మరణించేటప్పుడు ఆ మనిషికండి ఎవరైనా సరే మన మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, మరణిస్తున్నారనుకోండి, ఆళ్ళ చివరి రోజుల్లో ఉన్నారనుకోండి, ఎంతో శ్రద్ధగా, ఎంతో ప్రేమగా వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళకి ఎంత గొప్ప సహాయం చేసిన వాళ్ళం అవుతామో మనం. ఎంత పుణ్యాన్ని మూటకట్టుకుంటామో ఆ చివరి రోజుల్లో మనిషిని సరిగ్గా చూసుకొని పంపిస్తే. మనం చూపించిన ప్రేమ, మనం చెప్పిన మాటలు అవి వాళ్ళ జీవితాన్ని ఎన్నో మెట్లు పైకి తీసుకెళ్తాయి తర్వాత జన్మలో. చనిపోయే ముందు ఆ డెత్ సిట్యుయేషన్‌ని చూసుకుంటాం అన్నమాట. మనం పైకెళ్ళిన తర్వాత ఎలా చనిపోయాము, చుట్టుపక్కల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఆ సమాధిని ఏం చేశారు, ఎంతమంది మనుషులొచ్చారు. ఆ డెత్ సెరమనీ ఉంటది గదా! మనకున్న సెరమనీలన్నిటికి చాలా ఇన్నర్ మీనింగ్, డీపర్ మీనింగ్ ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్ అవి. ఆ చనిపోయే ముందు అది చూసుకున్నప్పుడు, ఆ జీవితం యొక్క సంగ్రహ సారమంతా ఆ చివరి నిమిషాలలో ఉంటుందన్నమాట. అన్నాళ్ళు ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80, 90 సంవత్సరాలు జీవించిన సారాన్ని, ఆ జీవిత సారాన్నంతా ఆ చివరి క్షణాల్లో మనం ఒకసారి రీక్యాప్ చేసుకుంటాం. రీక్యాప్ చేసుకొని, ఆ సారాన్ని మనం ఆ చివరి క్షణంలో ఉన్న అవగాహనని, దాన్ని బట్టి మన ప్లానింగ్‌ని చేసుకోవడానికి నెక్స్ట్ జీవితానికి మనం తీసుకెళ్తామనమాట. కాబట్టి ఒక వ్యక్తిని చాలా బ్యూటిఫుల్‌గా సెండ్ ఆఫ్ ఇవ్వడం. పుట్టేటప్పుడు ఎంత ఘనంగా ఆహ్వానిస్తామో, ఎంత ప్రేమగా ఆహ్వానిస్తామో, పంపించేటప్పుడు కూడా అంత ప్రేమగా, అంత ఘనంగా, ఎంత అన్‌కండిషనల్‌గా యాక్సెప్ట్ చేస్తామో అంత అన్‌కండిషనల్‌గా పంపించాలనమాట. శ్రద్ధ వహించాలి. ఒక్కొక్కసారి మన టైమంతా, సమయమంతా వాళ్ళకి పెట్టాల్సొస్తుంది. సేవ చేయవలసొస్తుంది. చెయ్యాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంటు. ఆ మరణించే సమయంలో వారికి సమయాన్నివ్వడం, వారితో గడపడం, సరైన విధంగా వాళ్ళని సెండ్ ఆఫ్ చేయడం అనేది మన బాధ్యత. దాన్ని బరువుగా, భారంగా మనం ఫీలవ్వకూడదు. దాన్నొక పుణ్య కర్మగా చూడాలి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్ చనిపోయేటప్పుడండి గ్రీవింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ఈ డెత్‌లో చనిపోయే వాళ్ళే కాదు, చనిపోయిన తర్వాత చుట్టుపక్కలుండే మనుషులుంటారు. వాళ్ళందరికీ ఎంతో బాధ. చెప్పనలవి కానంత బాధుంటుంది. గ్రీవింగ్ ప్రాసెస్ అంటారు దీన్నే. ఆ గ్రీవింగ్ ప్రాసెస్ అంతా ఆ ఎంతో గ్రీఫ్ ఉంటుందనమాటండి. దాన్నంతా గో త్రూ అవ్వాలి. అంత సులభం కాదు. ధ్యానం చేసేసినంతలో, 4 పుస్తకాలు, క్లాసులు వినేసినంతలో దాన్ని ఫేస్ చేయగలిగేంత సులభమేం కాదది. ఫేస్ చేసినప్పుడు అర్థమవుతుంది. గురువుగారు చనిపోయినప్పుడు నేను చాలా చాలా ఏడ్చాను. ఆ గ్రీఫింగ్ ప్రాసెస్ ఎంతగానో నన్ను ఈ గ్రీఫింగ్‌లో 5 ప్రాసెస్‌లుంటాయి. 5 స్టెప్పులుంటాయి. ఆ స్టెప్పులన్నీ నేను గో త్రూ అయ్యాను. నేను క్లాస్ చెప్తున్నానని నేను సర్వ శరీరం లేకపోతే ఇప్పుడు ఇంకా ఉన్నత చైతన్యంలోకెళ్ళిపోయారు కాబట్టి ఇంకా బాగా అవైలబుల్‌గా ఉన్నారు. అవన్నీ నిజమేనేమో! కానీ శరీరంతో అవైలబుల్ లేరు కదా! నేను మళ్ళీ ఆయన కాళ్ళు నొక్కలేను కదా! ఆయన్ని చూడలేను కదా! డైరెక్ట్‌గా నేను ఈ నోటితో ఆయనతో మాట్లాడలేను కదా! ఆయనకి వండించలేను కదా! ఆయన వండించింది తినలేను కదా! ఇదంతా మిస్ అవుతాను కదా నేను. ఆయన ఫిజికల్ ప్రెజెన్స్‌ని ఎంత మిస్ అవుతాను. డైరెక్ట్ గైడెన్స్ ఎంత మిస్ అవుతాను. ఎంత ఇంపార్టెంట్ వ్యక్తి కదా నాకు నా జీవితంలో. ఆ గ్రీవింగ్ ప్రాసెస్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ఫస్ట్ గ్రీవింగ్ ప్రాసెస్‌లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే డినయల్ అన్నమాట. ఒప్పుకోం.
నేను గురువుగారిని గురు పౌర్ణమి రోజు ఎళ్లి చూసాను. ఆయన చనిపోవడానికి ఇంచుమించుగా ఆయన మహాసమాధి చెందడానికి ఒక 10 రోజులు, 15 రోజుల ముందు కరెక్ట్‌గా ప ప ప 12 రోజుల ముందు వెళ్లి నేను కలిసాను. ఆ ప్రయాణం కూడా ఒక అద్భుతం. నేనసలు ఇండియా ప్లానింగే లేదు. అయినా సరే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని వెళ్ళాం. దానికి ముందు ఒక 2 నెలల ముందు మాట్లాడితే గురువుగారిని, మాట్లాడిన 2 నిమిషాల్లో ఆయన 3 సార్లు "ఎప్పుడొస్తావు? ఎప్పుడొస్తావు? ఎప్పుడొస్తావు?" అని అడిగారు. ఎందుకు ఎప్పుడొస్తావని ఇన్ని సార్లు అడుగుతున్నారు? ఆయన హింట్లు ఇస్తానే ఉన్నారు నాకు. ఆ తర్వాత ఆయన్ని చూసాను. చూసినప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు. ఏం కాదు. గురువుగారికేంటి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే రికవర్ అయిపోతారాయన. ఆయనకేం అవ్వదు అనుకున్నాను. అందరం అలాగే అనుకుంటామండి. ఒప్పుకోము. డినై చేస్తాం. ఎందుకంటే చాలా బాధగా ఉంటుంది ఒప్పుకోవడానికి. అంత సులువు కాదు. ఫస్ట్ డినయింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఏం అవ్వదు. ఏం కాదు. ఇదంతా సరైపోతుంది అన్న డినయింగ్. ఆ డినయింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత యాంగర్ ఒస్తదండి. నాకు కూడా వచ్చింది. కోపం వచ్చేసింది గురువుగారి మీద. అప్పటి వరకు ఉంటానని చెప్పారు కదా! ఇప్పుడే ఎళ్ళిపోతారా? ఎందుకు చెప్పారు అలాంటప్పుడు? అప్పటి వరకు ఉంటానని. ఎందుకిలా వెళ్ళిపోయారు? అని చెప్పి కోపం, యాంగర్ ఒస్తుంది. నిజంగానే వచ్చింది. ఎందుకంటే, మనం ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటాం అన్నమాట. అందరి మీద గురువుగారి మీద కూడా ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే, ఆ గురువుగారి గైడెన్స్ నాకు ఇన్ని సంవత్సరాల వరకు ఉంటుంది. నాకెప్పుడు లైఫ్‌లో ఎప్పుడు కావాల్సొచ్చినా సరే నేను ఆయనకి ఫోను చేసి మాట్లాడుకోగలుగుతాను. ఆయన ఉంటారు అని చెప్పి నమ్మేసాను. నేనే ఎక్స్‌పెక్ట్ చేసేసాను. చేయడం వల్ల అందుకని చెప్పేసి కోపమొస్తుంది. ఎందుకలా వెళ్ళిపోయారు? ఎందుకిలా చేశారు? ఇంతలా మూమెంటొచ్చింది కదా! ఇంకొక 10 సంవత్సరాలు, ఇంకొక 5 సంవత్సరాలు ఉండొచ్చు కదా! ఇలాంటి పరిస్థితుల్లో ఎళ్ళిపోయారేంటి మీరు? ఆ గ్రీవింగ్ ప్రాసెస్. ఆ గ్రీవింగ్ ప్రాసెస్‌లో డినయల్, తర్వాత యాంగర్. యాంగర్ తర్వాత బార్గెనింగ్ ఇదంతా నిజం కాదు. మళ్ళీ గురువుగారు వచ్చేత్తారనో, లేకుంటే ఇలా ఇదేంటని మనతో మనం బార్గెనింగు. ఒకవేళ చావు బతుకుల్లో ఉన్నారనుకోండి మన ఇంట్లో ఎవరైనా, మన దేవుడితో బేరాలాడతాము. మనతో మనం బేరాలాడుకుంటాము. ఆ బార్గెనింగ్ ప్రాసెస్ చేస్తాము. ఆ బార్గెనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఆ డీల్స్ చేసుకోవడానికి ట్రై జేస్తాము. మనం కంట్రోల్ చేయలేమని తెలిసినా సరే ఎలాగైనా కంట్రోల్ చేయడానికి ఆ పరిస్థితిని ప్రయత్నిస్తాము. అక్ అక్ బార్గెనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకర్థమవుతుంది మనం ఏం చేయలేమని. అప్పుడు డిప్రెషన్‌లోకెళ్తాం. చాలా కుమిలిపోతాము. సాడ్‌గా ఫీల్ అవుతాము. దుఃఖంగా ఫీల్ అవుతాము. ఆ డిప్రెషన్ ఆ ప్రాసెస్ అంతా కూడా అయిపోయిన తర్వాత నిస్సహాయతని అనుభవించిన తర్వాత అప్పుడు ఫైనల్‌గా యాక్సెప్ట్ చేస్తాం. ఆర్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అన్నాం కదా! ఆర్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ యాక్సెప్ట్ చేయడానికి ముందు ఇంత కథుంటుంది. ఫైనల్‌గా అప్పుడు ఒప్పుకుంటాం. ఓకే. థిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మన జీవితంలో మనకి ప్రియమైన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తండ్రో, తల్లియో, లేపోతే పార్ట్నరో, బిడ్డో, ప్రాణ స్నేహితులో ఎవరో ఇంక మనతో లేరు. థిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఐ హావ్ టు మూవ్ ఫార్వర్డ్ ఫ్రమ్ హియర్ అలోన్. నాతో నేను ముందుకు వెళ్ళాలి వాళ్ళు లేకుండా అని చెప్పి అప్పుడు యాక్సెప్టెన్స్ చేస్తాం. యాక్సెప్ట్ చేయడానికి ముందు ఈ గ్రీఫింగ్ ప్రాసెస్‌నంతా అండర్‌గో అవ్వాలి మై డియర్ ఫ్రెండ్స్. ఈ సమయంలో కూడా కౌన్సెలింగ్స్ ఉంటాయి. గ్రీఫ్ కౌన్సిలర్స్ అంటారు వాళ్ళని. ఆ గ్రీఫింగ్ పీరియడ్‌లో ఉన్న మనుషుల్ని వాళ్ళు చాలా అన్‌సేఫ్‌గా ఫీల్ అవుతారు. వాళ్ళని చెప్పింది వింటూ వాళ్ళని సేఫ్‌గా ఫీల్ అయ్యేలా చేయడానికి. వాళ్ళ బాధ, దుఃఖం ఉంటుంది. ఆ బాధ, దుఃఖాన్ని వ్యక్తపరచడానికి. అలాగే ఈ పరిస్థితుల్ని నేను దాటగలను, నేను ఫేస్ చేయగలను అన్న ధైర్యాన్ని తెచ్చుకోవడానికి. నేను సర్వైవ్ అవ్వగలను. ఈళ్ళు లేకపోయినా సరే, నేను జీవితంలో ముందడుగేస్తాను అనే నమ్మకాన్ని తెచ్చుకోవడానికి. అలాగే ఇదంతా ఎందుకు జరిగింది అన్న బిగ్ పిక్చరు. అప్పుడు బిగ్ పిక్చర్‌లోకెళ్ళాలి. చనిపోయిన దగ్గరికి వెళ్లి వెంటనే బిగ్ పిక్చర్ చెప్పకూడదు గ్రీఫింగ్ ప్రాసెస్‌లో ఉన్న వాళ్ళకి. బిగ్ పిక్చర్ అవసరం లేదు. అందరికీ తెలుసు బిగ్ పిక్చరు. అందరూ పుట్టినోళ్ళందరూ చనిపోతారని అందరికీ తెలుసు. కానీ ఆ గ్రీవింగ్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు, ఆ బాధలో ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్‌గో ఎవ్రీ స్టెప్ ఆఫ్ ఇట్.
అదంతా అనుభూతి చెందిన తర్వాత ఆర్ట్ ఆఫ్ సఫరింగ్ మనకు తెలిస్తే గనక ఈ గ్రీఫింగ్ ప్రాసెస్ కూడా త్వరగా అయిపోతుంది. లేకుంటే అది సంవత్సరాల పాటు కొనసాగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎన్ని సంవత్సరాలయిపోయినా సరే అప్పుడే జరిగినంతగా దుఃఖమొస్తుంది. ఎందుకంటే గ్రీఫింగ్ ప్రాసెస్ సరిగ్గా అండర్‌గో చేయలేదు మనం. యాక్సెప్టెన్స్‌కి రాలేదు. సో 5 స్టెప్పులు డినయలు, యాంగ్రీ, బార్గెనింగు, ఆ తర్వాత డిప్రెషను, తర్వాత యాక్సెప్టెన్స్. అవన్నీ జరుగుతాయి. అది జరిగిన తర్వాతే మనం యాక్సెప్టెన్స్‌కొస్తాము. సో మై డియర్ ఫ్రెండ్స్, మరణం అనేది జీవించడంలో భాగమే. నిరంతరం మరణం జరుగుతూనే ఉంటుంది. ఒకసారి ఓషో గారు చెప్పారు ఆర్ట్ ఆఫ్ డయింగ్ గురించి. ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు ఎవరైతే జీవిస్తున్నాం అనుకున్నారో వాళ్ళందరూ ఎప్పుడో 21 సంవత్సరాలకి చచ్చిపోయారు అని చెప్పారాయన. అదేంటి 21 సంవత్సరాలకే చచ్చిపోయారంటున్నారు, జీవించారు కదంటే, ఇప్పుడు ఆళ్ళు జీవిస్తున్నదంతా వాళ్ళ కండిషనింగ్ వాళ్ళు కాదు. రోబోసు. ఆ రోబోలు ప్రోగ్రామ్ చేయబడ్డాయి. కండిషన్ చేయబడ్డాయి. కండిషన్ చేయబడిన ఆ రోబోలు జీవిస్తున్నాయి. ఆ లోపలున్న ప్రోగ్రామ్ ద్వారా రన్ అయిపోతున్నాయి అవన్నీ. కానీ నిజమైన ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ 21 ఇయర్స్‌కి ఆళ్ళ ప్రోగ్రామింగ్ కంప్లీట్ అయిపోయింది. ఆళ్ళ నిజమైన ఆ మనిషిని కోల్పోయారు. వాళ్ళని వాళ్ళే కోల్పోయారు. లేదా వాళ్ళని వాళ్ళే ఎక్కడో లోపల కప్పెట్టేశారు. నిజానికి వాళ్ళు చనిపోయి చాన్నాళ్ళయింది అనేవారటాయన. వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. లివ్ చేయట్లేదు. జస్ట్ దే ఆర్ సర్వైవింగ్. దే ఆర్ నాట్ లివింగ్ అని చెప్పేవారట. సో, జీవితం అనేది ఎంత ఇంపార్టెంటో, మరణం అనేది కూడా అంతే ఇంపార్టెంటు. మనం ముందు నుంచి అనుకోవాలనమాటండి. నేను చాలా ఆరోగ్యంగా, పూర్తి ఎరుకతో, జ్ఞాపక శక్తితో, చక్కటి సేవ చేసుకుంటూ, నా డెత్ డేట్‌ని డిక్లేర్ చేసి నేను చనిపోవాలి అని మనం కోరుకోవాలి. మన మరణం ఎలా ఉండాలో మనం కోరుకోవాలనమాట. మనకెప్పుడైతే మన మరణం ఎలా ఉండాలో మనం కోరుకుంటామో, దానికి తగ్గట్టుగా జీవించడం మొదలుపెడతాం. యోగానంద పరమహంస గారు ఆయన చనిపోయినప్పుడు ఆయన బాడీని మొత్తం ఒక 20 రోజుల పాటో, నెలలో చాలా రోజుల పాటు ప్రదర్శనకి పెట్టారటండి. మామూలుగా శరీరం పాడైపోతదట అన్ని రోజులు ప్రదర్శనకు పెట్టినప్పుడు. ఆయన శరీరం కొంచెం కూడా పాడవలేదంట. కనీసం చేతులు కూడా బిగుసుకోలేదంట. జీవితంలోనూ కూడా, మరణంలో కూడా యోగి అంటారాయన్ని. అలాగే ఆ మరణించే సమయంలో ఈ లేయర్స్ విడిపోతాయన్నమాట. మన ఈ ఫిజికల్ బాడీ నుంచి మనం బయటకొచ్చేస్తాం. బయటకొచ్చేసిన తర్వాత ఎథెరిక్ డబుల్ అని ఉంటుంది. ఆ ఎథెరిక్ డబుల్ మన ఆస్ట్రల్ బాడీని చుట్టుకొని ఉంటుందన్నమాట. ఆ ఎథెరిక్ డబుల్ ఉన్నంత సేపు కూడా మనం అక్కడే ఉంటాం. చనిపోయినా సరే పైకి వెళ్ళిపోమన్నమాట. ఆ కర్మకాండలు జరిగేటప్పుడు, చనిపోయిన తర్వాత అందరూ మాట్లాడుకునేటప్పుడు, వాళ్ళ ప్రాసెస్‌లన్నీ అక్కడే ఉండి చూస్తాము. మన కర్మకాండని మనమే చూసుకుంటామనమాట అక్కడుండి. అందుకే ఒక మనిషి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి ఎలా సెండ్ ఆఫ్ ఇచ్చాము, వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకొని పంపించాము, ఆళ్ళ గురించి ఎంత అద్భుతంగా మనం అందరూ మాట్లాడామనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఎదిరికి డబ్బులు వాళ్ళని చుట్టుకున్నంత సేపు అక్కడే ఉంటుంది. తర్వాత మెల్లగా ఎతిరికి డబ్బులు విడిపోతుంది. విడిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు పైకి వెళ్ళిపోతారు. వాళ్ళని తీసుకెళ్ళడానికి ఇద్దరు మాస్టర్స్ ఒస్తారు. యమదూతలంటారు కదా! యమదూతలు కాదు. ఆస్ట్రల్ మాస్టర్స్ ఒస్తారు వాళ్ళు. వచ్చి ఆ స్పిరిట్‌ని లిఫ్ట్ చేసి చక్కగా తీసుకెళ్తారు. ఒక గురువులతో గాని, కొ ఎవరితో అన్నా పూర్తిగా కనెక్ట్ అయ్యి ఉన్నాననుకోండి. ఇప్పుడు నేను పూర్తిగా సీతామాతతో కనెక్ట్ అయ్యి ఉన్నాననుకోండి. పూర్తిగా సాయిబాబాతో కనెక్ట్ అయ్యి ఉన్నాననుకోండి. ఆ సాయిబాబా యొక్క చైతన్యం కూడా నా ఆత్మని లిఫ్ట్ చేయడానికి అప్పుడొస్తుంది అక్కడ. అంటే నేనెంత డెడికేటెడ్‌గా నా హృదయపూర్వకంగా ఆ గొప్ప వాళ్ళకి కనెక్ట్ అవుతామో, దాన్ని బట్టి వాళ్ళొచ్చి ఆ స్పిరిట్‌ని లిఫ్ట్ చేస్తారక్కడ బాడీ నుంచి. ఎప్పుడు అలా జరుగుతుంది? మనం ప్రిపేర్ అవ్వాలి. మనం ఒప్పుకోవాలి వెళ్ళడానికి భయం లేకుండా. ఆ చనిపోయే వ్యక్తి చనిపోయే ముందు ప్రతిసారి 2 సంవత్సరాల ముందు నుంచి మొత్తం అందరిని ఎంత ప్రిపేర్ చేశారో, మనందరిని ప్రిపేర్ చేశారు. ఆయన మాట్లాడడం మానేశారు. కల్పించుకోవడం మానేశారు. సలహాలివ్వడం మానేశారు. ఆయన విత్‌డ్రా చేసేసుకున్నారు. అన్ని వైపుల నుంచి పీఎస్ఎస్ఎంలో ఉన్న అన్ని ఆహ్, కా కార్యక్రమాల నుంచి విత్‌డ్రా చేసేసుకొని ప్రిపేర్ చేశారు. మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. మన వెనకాల ఉన్నవాళ్ళు కూడా మన ఆబ్సెన్స్ కోసం ప్రిపేర్ చేసి వెళ్ళగలగాలి. వాళ్ళందరికీ ధైర్యాన్నిచ్చి వెళ్ళగలగాలి. అలా మరణించాలి. అది అద్భుతమైన మరణము.
మరణించేటప్పుడు కూడానండి రకరకాల చోటుల్లోంచి ప్రాణం వెళ్ళిపోతుందంట. కొంతమంది నోట్లోంచి వెళ్ళిపోతుంది. కొంతమంది ముక్కులోంచి వెళ్ళిపోతుంది. చెవిలోంచి వెళ్ళిపోతుంది. లేకుంటే కింద పాయులోంచి వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచన్నా ప్రాణం వెళ్ళిపోవచ్చు. కానీ ఉన్నతమైన మరణం ఏంటంటే మన బ్రహ్మరంధ్రంలోంచి ప్రాణం వెళ్ళిపోవాలటండి. అది ఉత్తమమైన మరణం అంట. నా ప్రాణాలు ఇలా నేను బ్రహ్మరంధ్రంలోంచి నేను విడిచిపెట్టాలి. చాలా తేలికగా నేను వెళ్ళిపోగలగాలి. నా శరీరం ఆరోగ్యంగా ఉండగా, నా పనంతా నేను చేసుకుంటూ ఉండగా, ఎవరి మీద ఆధారపడకుండా ఉండగానే, నేను చివరి వరకు ఆధారపడకుండానే జీవించగలగాలి. అలా ఆరోగ్యంగా ఆధారపడకుండా జీవిస్తూ నేను నా నా మరణాన్ని పొందాలి. అని చెప్పేసి లైఫ్ డిజైన్ చేసుకున్నట్టు మన డెత్ డిజైన్ చేసుకోవాలన్నమాట మనం మన సంకల్ప శక్తితో ముందు నుంచి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది కూడా చాలా చాలా ముఖ్యమైన ప్లాన్ అన్నమాట. డెత్ ప్లాన్. ఆ ప్లాన్ చేసుకోవాలి దాన్ని. అది ప్లాన్ చేసుకుంటేనే దానికి తగ్గట్టుగా జీవితాన్ని ప్లాన్ జేసుకోగలుగుతాం. దానికి తగ్గట్టుగా గొప్పగా జీవించగలుగుతాము. మరణించిన తర్వాత కూడా జీవిస్తాము. మనం మరణించిన తర్వాత కూడా మన పుట్టినరోజులు జరగాలి. మనం మరణించిన తర్వాత కూడా మన గురించి మాట్లాడుకోవాలి. మనం మరణించిన తర్వాత తరతరాలు మనల్ని గుర్తుపట్టుకోవాలి. అంటే ఎంత గొప్పగా మరణిస్తామో అంత గొప్పగా. మరంత గొప్పగా మరణించాలంటే అంత గొప్పగా జీవించాలి. మరణము, జీవితము 2 ఒకదానికొకటి పెనవేసుకొని ఉన్నవే అని గుర్తించాలి. మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇక్కడ మాకు రీసెంట్‌గా మా ఫ్రెండ్ ఒక ఆవిడ చనిపోయారిక్కడ. శాంతి ఆవిడ పేరు. ఆ అనుభవం కూడా చెప్తాను నేను మీకు. ఎంత ఆవిడ మేమందరం కూడా దగ్గరుండి ఎంత గొప్పగా సాగనంపామో ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి క్యాన్సరొచ్చిన తర్వాత చాలా క్యాన్సర్ హై స్టేజ్‌లో ఉన్నప్పుడు ధ్యానంలోకొచ్చారావిడ. శాంతి గారు. ప్రశాంతి ఆవిడ పేరు. నాకు చాలా మంచి స్నేహితురాలు. ఎందుకని ఇప్పుడు చెప్తున్నానంటే, ఈ 11 డేస్ సర్కిల్స్ నాకు ఐడియా వచ్చినప్పుడు తనతోనే మొదటిసారిగా నేను పంచుకున్నాను ఆ అమ్మాయితో. నేను మొదటి సర్కిల్ చేసినప్పుడు, హీలింగ్ సర్కిల్ చేసినప్పుడు తనే అన్ని రోజులు హోస్ట్ చేసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఇప్పుడు లేదు. చనిపోయింది. మరి ఆ ప్రశాంతి తను యాక్చువల్‌గా ఆ అమ్మాయి ఫస్ట్ సారి ఆ క్యాన్సర్ ఫేస్ చేసినప్పుడు ఏమైందంటే, ఆ అమ్మాయికి చిన్న బాబు. ఒక 5, 6 సంవత్సరాల పాప, ఒక పద్ పద్ అహా! 18 నెలల బాబు ఉన్నారు. చిన్న పిల్లలు. అండ్ తనకి ఏ జ్ఞానము, ధ్యానము ఏమీ తెలీదు. అలాంటప్పుడు మెడిటేషన్‌లోకొచ్చింది ఆ అమ్మాయి. మరి ఈ మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత తన లైఫ్ స్పాన్‌ని 10 సంవత్సరాల పాటు పెంచుకుందండి. మళ్ళీ పూర్తిగా తగ్గించుకుని, ఎన్నో పుస్తకాలు చదివి, ఎంతో సేవ చేసి, ఎంతోమంది కౌన్సెలింగ్‌కి సహాయం చేసి, ఎన్నో గొప్పగా చాలా గొప్పగా ఆ 10 సంవత్సరాలు జీవించి, తనకి గార్డెన్ ఇష్టం. ఆ గార్డెనింగ్ చేసి, సంగీతం ఇష్టం, పాటలు పాడడం నేర్చుకుని, అప్పుడు డాన్స్ నేర్చుకుని, ఎన్నో డాన్స్ పెర్ఫార్మన్స్‌లు చేసి, ఎంతోమంది స్నేహితులను సంపాదించుకుని, ఆ పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళయ్యారు కొంచెం. ఇంకా చిన్న పిల్లలు అమ్మ ఇంకా ఎక్కువ అవసరం ఉన్నప్పుడు ఎళ్ళిపోతే ఎంత బాధ. ఆ పిల్లలు కొంచెం పెద్దగా అయ్యి ఆ 10 సంవత్సరాల్లో వాళ్ళు ఎన్నో జ్ఞాపకాలు కూడగట్టుకుని, ఎంతోమంది ధ్యాన మిత్రుల్ని పోగేసుకొని, ఇంక చనిపోయేటప్పుడు చనిపోతున్నానే అన్న రిగ్రెట్ లేకుండా, బాధ, దుఃఖం లేకుండా మళ్ళీ తనకి చనిపోయే ముందు క్యాన్సరొచ్చింది. ఇంక ఆ టైంలో షీ గేవ్ అప్. తన లైఫ్ డిజైన్ ఎప్పుడో 10 సంవత్సరాల ముందే అయిపోవలసింది. ధ్యానం చేశారు కదండీ! తగ్గిపోయి మొత్తం జీవించేయాలి కదా! మళ్ళీ రావడం ఏంటి అనుకోవచ్చు. అది చెప్పలేము. రావచ్చు మళ్ళీ. ఎందుకంటే సంచిత కర్మ ఎంతుందో మనకి తెలియదు కదా! ముందు జన్మల్లో ఎంతో సంచిత కర్మ ఉండొచ్చు. ఆ ప్రారబ్ధ కర్మలో ఉన్నదాన్ని కొంత తగ్గించుకొని 10 సంవత్సరాల జీవిత స్పాన్ పెంచుకొని ఎన్నో చేసి, ఆ చిన్న పిల్లలుగా ఉండగా రిగ్రెట్‌లో మరణించకుండా ఎంతో గొప్పగా ప్రతిరోజు మొత్తం మెడిటేటర్స్ కొంతమందన్నా వెళ్లి ఆ అమ్మాయి దగ్గర ధ్యానం చేసేవాళ్ళం. అందరూ వెళ్లి మొత్తం లాస్ట్ రోజుల్లో అంతా మెడిటేటర్స్ అంతా వెళ్లి కొన్ని నెలల పాటు ఆ అమ్మాయికి పంపించారు. అందరూ వెళ్లి ఆప్యాయంగా పలకరించేవారు. మేమందరం వెళ్లి ఆ అమ్మాయి చుట్టూ తనకి సెండ్ ఆఫ్‌కి చక్కగా పాటలు పాడాము. తనని నవ్వించాము. తనతో మాట్లాడాము. ఒక బ్యూటిఫుల్ సెండ్ ఆఫ్ తను అయిపోయినప్పుడు అదే నేను మొదటిసారిగా ఒక, ఒక డెత్ జర్నీలో పార్టిసిపేట్ చేయడం. నా లైఫ్‌లో ఇప్పటి వరకు ఆ అవకాశం రాలేదు నాకు. ఆ ఫ్యూనరల్ హౌస్‌లోకి వెళ్ళడం అదంతా కూడా ఎంత అద్భుతంగా జరిగిందంటే, మొత్తం మెడిటేటర్స్ అంతా తన గురించి, తన క్వాలిటీస్ గురించి
తన ప్రెజెన్స్ గురించి, తను చేసిన సేవ గురించి అంతా ఎంతో చక్కగా మాట్లాడుతూ అదంతా జరిగి తనని సెండ్ ఆఫ్ చేశారు. ఇప్పుడు ఒక సెండ్ ఆఫ్ చేసినప్పుడు హ ఆమె ఆ ఫైనల్ జర్నీ ఎంతమంది అన్‌కండిషనల్‌గా తన చుట్టూ ధ్యానం చేశారో, తనని ప్రేమించారో, తన గురించి ఎంత హృదయపూర్వకంగా సెండ్ ఆఫ్ ఇచ్చారో, ఆ ప్రేమని అదంతా చూసి తను నెక్స్ట్ లైఫ్‌కెళ్ళింది. ఖచ్చితంగా ఎంతో ఉత్తమంగా ఉంటుంది తన నెక్స్ట్ జర్నీ అంతా కూడా. సో, ఒక మనిషికి సెండ్ ఆఫ్ ఇవ్వడము, ఒక మెడిటేషన్ నేర్చుకోవడము, నేర్చుకున్న తర్వాత కూడా ఏమన్నా రావచ్చు, చనిపోవచ్చు. రాకూడదని ఏమి లేదు. ఎందుకంటే అనేకానేక సిద్ధాంతం. నేనొక బకెట్ ధ్యానం చేశానండి. ఓకే. ఒక బకెట్ ధ్యానం చేశాను. అక్కడ 10 బకెట్ల బురదుంది. ఒక బకెట్ ధ్యానం చేసి ఇలా వంపాను. కొంచెం బురద పోతుంది. నా నా ధ్యానం అంతా అయిపోయిందిక్కడ. ఇంకా అంత బురదుందేంటి నేను బకెట్ వంపాను కదా! అంటే నేనెంత చేయగలిగానో ఎంత ఉందో నా దగ్గర అంతా క్లీన్ చేసుకున్నాను. అలాగే ఈ లైఫ్ అనేది ఎన్నో లైఫ్‌లు జన్మల నుంచి వచ్చిన అనేక సంఘటనల ఫలితం ఇక్కడ. ఎన్నో కోణాలుంటాయి ఒక సంఘటన జరగడానికి. కానీ మనకున్న ఆ బ్యాగేజ్‌లో, మనకున్న ఆప్షన్స్‌లో మనం బెస్ట్‌ని ఎంచుకుంటాము. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రశాంతికున్న తనకున్న ఆ కార్మిక్ లైన్ ఏదైతే ఉందో, తన లైఫ్ డిజైన్ ఏదైతే ఉందో, దానిది బెస్ట్‌గా తనెలా జీవించగలదో, దానిలో బెస్ట్ రిగ్రెట్ లేదు. పాటలు నేర్చుకోవాలనుకున్నది. చనిపోయేటప్పుడు పాటలు నేర్చుకోలేదని రిగ్రెట్ లేదు. డాన్స్ చేయలేదని రిగ్రెట్ లేదు. సేవ చేయలేదే అని రిగ్రెట్ లేదు. పుస్తకం చదవలేదే అని రిగ్రెట్ లేదు. నా మనుషుల్ని నేను ప్రిపేర్ చేయలేదే సడెన్‌గా ఎళ్ళిపోయినాయి. పిల్లలు చిన్న పిల్లలుగా ఉండగానే ఎళ్ళిపోయినాయి. బాగా చంటి పిల్లలుగా ఉన్నప్పుడు రిగ్రెట్ లేదు. అలాంటి రిగ్రెట్స్ ఏమీ లేకుండా ఎళ్ళగలిగింది కదా! ఇంకా ఎక్కువ రిగ్రెట్స్ ఉండేవేమో కదా! సో, చక్కగా ఆ ధ్యానంలోకి రావడం ద్వారా అంతమంది స్నేహితులు, ధ్యానమిత్రులు కలిపి అంత గొప్పగా సెండ్ ఆఫ్ అయ్యేది కాదు కదా! అంటే ఎంత సాధించగలిగింది? నిజంగా మనం ధ్యానం చేయడం, సేవ చేయడం, మనం జీవించిన విధానం, మరణాన్ని చూస్తే మన జీవిత విధానం తెలుస్తుందండి. మన కోసం ఎంతమంది వచ్చారు? ఎంతమంది మన కోసం కన్నీరు కార్చారు? దాన్ని చూసినప్పుడు మనం ఎంత గొప్పగా జీవించామో మనకర్థమవుతుంది. మన ఆ లాస్ట్ జర్నీని అంత గొప్పగా ఉండేలాగా మనం జీవించాలి. అప్పుడే జీవితం యొక్క సార్థకత. మన సినిమా అంతా బావుండడం సరిపోదు. మన క్లైమాక్స్ కూడా బావుండాలి. క్లైమాక్స్ కూడా చాలా గొప్పగా ఉండాలి. అందరి హృదయాల్లో మన క్లైమాక్స్ నిలిచిపోవాలన్నమాట. అలా జీవించగలగాలి. అదే మరణించే కళ మై డియర్ ఫ్రెండ్స్. సో, మరణానంతర జీవితం గురించి పుస్తకాలు చదవండి. అలాగే ఎప్పటికీ నాకు మరణం రాదు అన్న భ్రమలో ఉండిపోకండి. మీ మరణాన్ని మీరు నా మరణం ఎలా ఉండాలి అని కలగనండి. మరణించడం సరైన పద్ధతిలో మరణించడం ఒక డ్రీమ్. డ్రీమ్ యువర్ డెత్. చక్కగా మీ మరణాన్ని గురించి కలగనండి. గొప్పగా మరణించాలని కోరుకోండి. ఇచ్చా మరణాన్ని పొందాలని కోరుకోండి. ప్రాణం అందులోంచి నేను విడిచిపెట్టాలని కోరుకోండి. లేదా మీకున్న పరిస్థితుల్లో బెస్ట్‌గా మీరు ఎంత గొప్ప అవగాహనతో, ఎంత గొప్ప రెడీనెస్‌తో మీరు వెళ్ళగలుగుతారో, ఎంత గొప్పగా మీ చుట్టూ వాళ్ళని రెడీ చేయగలుగుతారో, అంత గొప్పగా చేసి వెళ్ళగలగాలి. అది మరణించే కలని నేర్చుకోవడము. అది చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మరి ఎంతో ఉంది ఇంకా దీని గురించి చెప్పుకోవడానికి. ఎంత చెప్పుకున్నా ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా లోతైన విషయము. సో, మరణం అనేది ఒక భయంకరమైన విషయం కాదు. మాట్లాడుకోకుండా ఉండే విషయం కాదు. వాయిదా వేసేసే విషయం కాదు. ఆలోచించకుండా ఉండే విషయం కాదు. మనం ప్లాన్ చేసుకునే విషయము. ప్రిపేర్ అవ్వాల్సిన విషయము. ప్రిపేర్ చేయాల్సిన విషయము. గుర్తు ఉంచుకోవాల్సిన విషయము. దాన్ని బట్టి మనం జీవితాన్ని సరిగ్గా జీవిస్తాము. లేకుంటే ఇది చేయలేదు, అది చేయలేదనే రిగ్రెట్సే ఉండిపోతాయి మనకి. సో, ఆ మరణించే కలని నేర్చుకుందాము. అప్పుడే సరైన జీవితాన్ని జీవించగలుగుతాము. మరణము, జీవితము 2 ఒకదాన్నొకటి పెనవేసుకొని నిరంతరం జరుగుతూనే ఉంటాయి. మరి అది నేను చెప్పాలనుకున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు. ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేద్దాము. చక్కగా కళ్ళు మూసుకోండి. హాయిగా శ్వాస మీద ధ్యాస. ఈ శరీరాన్నంతా పూర్తిగా సేద తీర్చండి.
మన శరీరంలో ఇప్పుడు ఎన్నో జననాలు, ఎన్నో మరణాలు జరుగుతూనే ఉన్నాయి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షీరమామృతాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. జీవుడే శివుడు. మనలో ఉన్న జీవుడనే శివుడు. మనలో ఉన్న ఆ నిజమైన శివతత్వంలోకి మనం ప్రయాణించినప్పుడు, ఆ శివతత్వంతో మనం జీవించినప్పుడు, ఆ శివతత్వాన్ని మనలో ఉన్న ఆ శివాన్ని ధ్యానించినప్పుడు, మన లోపల ప్రాణశక్తి సుగంధంలా వ్యాప్తి చెందుతుంది. మన శరీరాన్ని పుష్టిగా, ఆరోగ్యంగా చేస్తుంది. మన మైండ్‌ని జ్ఞానవంతంగా తయారు చేస్తుంది. మరి మన శరీరం పుష్టిగా, మైండ్ జ్ఞానంతో, సుగంధం వెదజల్లుతూ ఉన్నప్పుడే, పూర్తి ఎరుక, జ్ఞాన స్థితిలో ఉన్నప్పుడే, ఆ దోసపండు ముగ్గిపోయినప్పుడు ఎంత సులువుగా ఆ పాదు నుంచి విడిపోతుందో, అంత సులువుగా ఎటువంటి భయం లేకుండా నా ప్రాణాన్ని నేను విడిచిపెట్టాలి. ఎంత అద్భుతమైన శ్లోకమో ఇది. అమృతత్వానికి, చైతన్యం వైపుకు, శాశ్వతత్వం వైపుకు మనం ప్రయాణిస్తున్నాం. అది ముగింపు కాదు. మరి సరికొత్త మొదలు, సరికొత్త ప్రారంభము. ఓం త్రయంబకం యజామహే. త్రయంబకం అంటే 3 కన్నులు. మన మూడో కన్నును కూడా మనం యాక్టివేట్ చేసుకోవాలి. జ్ఞానాన్ని పొందాలి చనిపోయే ముందే. జీవితం గురించి జ్ఞానాన్ని, మరణం గురించి జ్ఞానాన్ని. ఆ త్రయంబకంగా మారినప్పుడు, ఆ శివతత్వాన్ని మనలో అనుసంధానం చేసుకున్నప్పుడు, మనలోని శివతత్వాన్ని ధ్యానించినప్పుడు, అప్పుడు సుగంధం పుష్టివర్ధనం. మన శరీరమంతా సుగంధంతో, మన ఆత్మ సుగంధంతో, మన బుద్ధి సుగంధంతో, మన చైతన్యం సుగంధంతో పుష్టిగా ఉన్నప్పుడే ఉర్వారుకుమివ బంధనాత్. భయం లేకుండా, బంధనం లేకుండా, చాలా సునాయాసంగా, ధైర్యంగా ఈ ప్రాణాన్ని విడిచిపెట్టగలగాలి. శరీరాన్ని విడిచిపెట్టగలగాలి. మృత్యోర్మోక్షి మమావృతాం. ముక్తి స్థితి వైపు, గొప్ప విడుదల వైపు మనం ప్రయాణించగలగాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షీయర్మమావృతాం. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం శాంతి శాంతి శాంతిః. జననం మధురం మరణం మధురం యోగం మధురం వియోగం మధురం 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 అంతా మధురం 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 సర్వం మధురం. పుష్పం మధురం మధువు మధురం దేహం మధురం ఆత్మ మధురం 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 అంతా మధురం. జననం మధురం మరణం మధురం జననం మధురం
మరణం మధురం యోగం మధురం వియోగం మధురం 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 అంతా మధురం 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 అంతా మధురాతి మధురం. ఆఖరి ఒక్క నిమిషము మై డియర్ ఫ్రెండ్స్. ఎంత ఎరుకతో జీవిస్తామో అంత ఎరుకతో మరణించగలుగుతాము. ఎంత ఎరుకతో మరణిస్తామో అంత గొప్ప అవగాహనతో మరణిస్తాము. ది బెస్ట్ తీసుకుని మరణిస్తాము. ఏదైతే మనం తీసుకుంటామో ఆ మరణ సమయంలో దానిని మరుజన్మకు పునాదిగా చేసుకుంటాము. దానికోసం మరణాన్ని అర్థం చేసుకోవడము, దానికోసం మనల్ని మనం సంసిద్ధపరచుకోవడము ఎంతో అవసరం మై డియర్ ఫ్రెండ్స్. మెల్లగా మీ 2 చేతులు మూసుకున్న మీ 2 కన్నుల మీద పెట్టుకోండి. ఒక 4 సెకన్ల పాటు. ఎప్పుడైతే మీరు కళ్ళు తెరవడానికి సిద్ధంగా ఉంటారో అప్పుడు మెల్లగా మెల్లగా మీ చేతులు తొలగించి మీ కళ్ళు తెరవండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో వెల్కమ్ బ్యాక్. నాతో పాటు ఈ 11 రోజుల ఈ సర్కిల్‌లో ప్రయాణం చేసి నాకు అనిపించిన ఈ జ్ఞానాన్ని నేనింకా సాధన చేస్తూ ఉన్నాను. నేనివన్నీ మాస్టర్ చేసేసానని అర్థం కాదు. నేను ఇంకా సాధన చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉన్న నా అవగాహనని మీతో పంచుకున్నాను. మరి మీరు చక్కగా సాధన చేస్తూ మీ అవగాహనను అందరితోనూ పంచుకుంటారని, ఈ జ్ఞానాన్ని చక్కగా గుర్తుపెట్టుకుంటారని, తిరిగి తిరిగి గుర్తు చేసుకుంటారని, అందరికీ పంచుతారని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని నన్ను నేను వ్యక్తపరుచుకునే ఈ అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్‌ని మీ అందరి విలువైన సమయాన్ని ఇచ్చి నాకీ అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఓవర్ టు యూ లావణ్య మేడం. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మ్యామ్. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు మాకు. ఎంతో విలువైనది. మరి మాస్టర్స్ 11 డేస్ మనము జీవించడానికి నేర్పే చక్కటి 11 కళలు తెలుసుకున్నాం. ఇంకా ప్రాక్టీస్ చేయాలి మనం. ఆ డెత్ గురించి చాలా అద్భుతంగా ఆర్ట్ ఆఫ్ డెత్ డెత్ కూడా ఒక ఆర్ట్ అనేది ఈ రోజే విన్నా. డెత్ మరణం గురించి భయం పోయింది కానీ అంటే కొత్తగా విన్నాను ఈరోజు మళ్ళా నేను. ఈ మధ్యనే అంత 3-4 డేస్ అయింది. కడప ఓబయ్య మాస్టర్ బడి వెకేట్ చేశారు. ఆయన ప్రచారం చేస్తూనే బడి వెకేట్ చేశారు. అద్భుతం అండి. అద్భుతం. రాజంపేటలో పిరమిడ్ యానివర్సరీ ఉండింది. ఇన్వైట్ చేశారు. 4 నిమిషాలు టైం ఇస్తా అంటే నాకు 20 నిమిషాలు టైం కావాలని మాట్లాడేసినారు. వాష్రూమ్ వెళ్ళి వచ్చేటప్పుడు వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ అండి. అంత ఆయన గొప్పగా మరణించారు. మన సొసైటీలో ఇంకా చాలా మంది ధ్యానం తెలియని సమయంలో ప్రతిసారి ఆయన జాబ్ రిజైన్ చేసి ధ్యాన ప్రచారంలోకి రమ్మన్నారు. 2000 సంవత్సరం మాట ఆయన రిజైన్ అవునండి. చేసి విన్నానండి వచ్చేసారు. ఆయన చిన్న గురించి. పిల్లలు ఆడపిల్లలు హ్మ్. చాలా వర్క్ చేశారు మేడం మా సొసైటీలో. అట్లా ఇందాక మీరు అన్నట్లు ఇచ్చా మరణం. హ్మ్.
అని అంటూనే ఉండేవారు. అలాగే చేసినారు. వండర్‌ఫుల్. ఈ సమయంలో ఆయనందరికీ మన హృదయపూర్వక కృతజ్ఞతలు. బౌ డౌన్ ఆయన మహానుభావుడికి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఆయన అందించిన సేవలకి. అదే. మనందరి కరెక్ట్‌గా ఈ హృదయాల్లో సెషన్ ఆయన జరిగే స్థానం టైంలో మనందరి హృదయాల్లో ఆయన స్థానం సుస్థిరంగా ఉంటుంది. హ్మ్. ఈ సెషన్ జరిగే టైంలో కరెక్ట్‌గా ఆయనది జరిగినప్పుడు, ఆ రోజు చెప్దాం అనుకున్న అవ్వలే సందర్భం రాలేదు నాకు. ఈరోజు ఆ సందర్భం అదే కాబట్టి నేను చెప్పాను మేడం. చాలా వండర్ మేడం. చాలా అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ కూడా మీరు అందించారు మాకు. థాంక్ యూ వెరీ మచ్ మా. థాంక్ యూ. గాయత్రి థ్యాంక్ యూ గారు దేవి మేడం. మాట్లాడండి. ఆ! ఎస్ రంజిత్ సార్ మాట్లాడండి. రంజిత్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అవకాశాన్ని ఇంత గొప్ప ప్లాట్‌ఫార్మ్‌ని క్రియేట్ చేసినందుకు, ఇంత గొప్ప శ్రమ అయ్యో! తీసుకొని మీ టీమ్ అందరూ మాకందరికీ ఇలా అలా చెప్పుకునే అవకాశం ఇస్తున్నందుకు థ్యాంక్ యూ. అయ్యో! ఎంత మాట మీరు 11 డేస్ అంటే విజయవంతంగా అయింది. అప్పుడే అయిపోయిందేందని నాకు డౌటొచ్చిందన్నమాట. సో, చాలా బాగుంది మేడం. చాలా మందికి ఉపయోగపడుతుంది. యాక్చువల్‌గా నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, మీ ప్రీవియస్‌గా ఇచ్చిన మనకు ఈ సర్కిల్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట. సో, ఫస్ట్ మనం రంజిత్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతోంది. ఆ చెప్పే విధానం ప్లస్ మీరు ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ మిక్స్ చేసి చెప్తారన్నమాట. అక్కడ, అక్కడ కొట్టేస్తారు. మార్క్. సో, నిన్నొక మేడం చెప్తున్నారు. మేడము ఆ పాట పాడుతూ చేపిచ్చినప్పుడు నేనెక్కడికో వెళ్ళిపోతున్నానని చెప్పానన్నమాట. అది కూడా ఒక ప్లస్ పాయింట్. అంటే అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. అందుకే దేవి మేడం సెషన్స్ కావాలని లావణ్య మేడం ఎన్నో సార్లు ట్రై చేసి సో, ఇయర్ ఎండింగ్ కల్లా వచ్చేసింది. లావణ్య మేడం ఎప్పుడు పాపం పట్టు వదలకుండా ప్రయత్నిస్తారు. నాదే లేట్ ఉంటదెప్పుడు. ఆ! ప్రయత్నిస్తుంది మేడం. యెస్. మన నాతోని గూడా ప్రయత్నం అంది. చేస్తూ ఉండాలి కదా! యెస్. అప్పుడు ఇప్పుడొచ్చింది మేడం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా యెస్ మళ్ళీ సార్. ఇవ్వండి. సో, చాలా బాగున్నాయి. నాకనిపిచ్చింది మీతోని ఇంతకుముందు సర్కిల్‌లో గూడా అన్నాను. ఒక్కొక్క సర్కిల్ ఒక్కొక్క బుక్ లాగా వస్తే బావుంటుండే అని చెప్పేసేసి. ఎవరైనా రాస్తారేమో! మనోళ్ళు రాస్తున్నారు. అంటే టోటల్‌గా రాసేస్తే ఒక చిన్న బుక్కొచ్చేస్తుంది. అది ఎంతమందికి ఉపయోగపడుతుందన్నమాట. తదాస్తు, తదాస్తు, తదాస్తు. అంతే. మనం దేన్ని కాదనం గాబట్టి అలాగే అవుగాక. యెస్. ఆ! అలాగే అయ్యింది కూడా. సో, థాంక్ యూ సో మచ్ మేడం. మనకు 9:40 ఐఎస్టీ అయిందన్నమాట. 40 అంటే ఇంకొక 20 మినిట్స్ గనుక మనం తీసుకుంటే, లేకుంటే 15 మినిట్స్ తీసుకుంటే నెక్స్ట్ సెషన్ ఇదే కంటిన్యూ అయిపోతుందన్నమాట. సో, ఓకే. ముందే కానిచ్చకుండా కొంచెం 15 మినిట్స్ మాట్లాడండి. యెస్. తప్పకుండా అండి. తప్పకుండా. యెస్ మేడం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ థాంక్ సో యూ థాంక్ యూ మచ్. లావణ్య సార్. మేడం అండ్ థాంక్ యశస్వి యూ. మేడం. అందరు మాస్టర్స్‌కి ఈ సెషన్‌కొచ్చేసి అందరూ శ్రద్ధగా విన్నారు, రాసుకున్నారు, మళ్ళీ ఇది జేశారు. సో, కొత్తగా వచ్చిన వాళ్ళు మెడిటేషన్ జేశారు. అయితే ఒక దేవి మేడంతో ఒక మెడిటేషన్ సెషన్ అంటే సెపరేట్‌గా ఒక మెడిటేషన్ సెషన్ పెట్టి అంటే సో, ఇది దొరికిన మనకు చాలా అదృష్టం. మరి అదెప్పుడు దొరుకుతుందో చూడాలి. తప్పకుండా అండి. కుదిరితున్నప్పుడు తప్పకుండా వస్తాను. మాకు ముందు డిసెంబర్ 21 పెద్ద బాధ్యత ఉంది. అది చేసేసుకొని మేము అప్పుడు ఫ్రీ అయిపోతాం. నెక్స్ట్ యెస్. ఇయర్‌కి. యెస్. 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 అది కూడా చెప్పండి మేడం. ఏ సెషన్‌లో చెప్పండి. యెస్ అండి. డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవం వరల్డ్ మెడిటేషన్ సెంటర్ అయిన ఒమేగా పిరమిడ్ తరపున చేస్తున్నాము. ఎన్నో పార్ట్నర్ ఆర్గనైజేషన్‌లు, ధ్యాన ఆహ్, ఆర్గనైజేషన్‌లన్నీ కలిపి చేస్తున్నాం. ఇండియా టైమ్‌లో మీకు డిసెంబర్ 21 రాత్రి 9:30 నుంచి 10:30 వరకు సింక్రనైజ్డ్ మెడిటేషన్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధ్యానులందరూ ఒకే ప్లాట్‌ఫార్మ్ మీద ఒకే మ్యూజిక్‌కి అద్భుతమైన వీణా వాయిద్యం ఉంటుంది. దానికి మనం మెడిటేషన్ చేస్తాము. సో, అందరూ రిజిస్టర్ చేసుకోండి పేరు పేరున. మీరు ఎక్కడి నుంచన్నా సరే మీరు జాయిన్ అవ్వచ్చు కానీ రిజిస్ట్రేషన్స్ తప్పకుండా చేసుకోండి. మనకి ఆ రోజు 50,000 మంది పైగా ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించుగా అక్కడ మనకి జాయిన్ అయ్యి, ఆ రోజు ధ్యానం జరగాలని మేము కోరుకుంటున్నాము.
సో ప్లీజ్ రిజిస్టర్ అండ్ పార్టిసిపేట్ ఇన్ వరల్డ్ మెడిటేషన్ డే. థ్యాంక్ యూ. దీని నినాదం వన్ వరల్డ్ వన్ బ్రెత్. థ్యాంక్ యూ. ఎస్. ఓకే. మాస్టర్స్ చాట్ బాక్స్ లో కూడా పెట్టాను చూడండి లింక్ నేను. అది మీరు ఓపెన్ చేస్తే చేసుకోవచ్చు ఇప్పుడు. ఓకే, ఎస్. థ్యాంక్ యూ. గాయత్రి మేడం మాట్లాడండి. యా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాస్టర్స్. రంజిత్ గారు నిజంగా స్పెషల్లీ మీకు ఇంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. అలాగే లావణ్య మేడం ఏంటి, శ్రీకాంత్ మేడం ఏంటి, వీళ్ళందరూ కూడా వారియర్స్ అన్నమాట. లైట్ వర్కర్స్ లో ఒక అద్భుతమైనటువంటి ఉమ్, ఈ దీన్ని ఏమంటారు, ఎవల్యూషన్ అద్భుతంగా తీసుకొస్తూ ఉన్నారు. అంటే ఏ మాస్టర్ దగ్గర ఏ కళ ఉంది అనేది కూడా చక్కగా పట్టుకొని దాన్ని ఇంకా కొంచెం ఎంత అద్భుతంగా తీసుకురావాలి అనేది దేవి మేడం లాంటి వాళ్ళని, అలాగే ఇంకా చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. శ్రీలక్ష్మి మేడం ఏమో అబాండెన్స్, శ్రీనివాస్ గారు అబాండెన్స్, ఇలా ఎంతో అద్భుతమైన మాస్టర్స్ అందిస్తున్నందుకు మీ అందరికీ శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు కూడా. చాలా బాగుంది దేవి గారు ఈరోజు ఈ మరణించే కళ, అద్భుతమైనటువంటి కళ. ఈ కళలు మామూలుగా 64 కళలు అంటే వాటిల్లోకి రావు ఈ కళలు. ఈ కళలు ఇంకా డిఫరెంట్ గా ఉన్నాయి, డివైన్ కళలు లాగా ఉన్నాయి అన్నమాట ఈ కళలు. అయితే ఇందులో ఒక చిన్న ఏదైతే మనం గోత్రు అవ్వాలి అనుకుంటున్నామో, నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను కానీ ఫస్ట్ ఒప్పుకోము, తర్వాత బేరం పడతాము దేవుడితోటి, తర్వాత కోపగించుకుంటాము, తర్వాత బేరము, తర్వాత అడ్జస్ట్మెంట్, డిప్రెషన్ పెడతాం, డిప్రెషన్ లోకి వెళ్తాము, ఆ తర్వాత యాక్సెప్ట్ చేస్తాం. యాక్సెప్ట్ చేస్తాం లాస్ట్ కి వచ్చి వాటికి. అయితే ఒక చిన్న క్వశ్చన్ ఇందులో, మనం ఇది వరకటి రోజుల్లో అంటే ఇప్పుడు మనం ఈ పరంపర మనకి కొన్నాళ్ళుగా వస్తుంది. ఇందులోనే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అనస్తాషియా మేడం ఢిల్లీ, అంటే సారీ టు సే దిస్ వన్, పార్ట్నర్ తో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎంత ఆనందిస్తారో అదే విధంగా డెలివరీ కూడా అంత ఆనందంగా చేస్తారు అనేసి మేడం చెప్పారు. అయితే ఈ పరంపరలో, మన ఋషి పరంపరలో 300 years ఎగో, అంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాలు జీవించారు, అదే సత్యయుగంలో అనుకుందాం. యుగ పరంపర అనే కాకుండా బాడీ వెకేట్ చేసినప్పుడు ఒక న్యూ షర్ట్ తీసుకొని ఈ పాతది తీసి పక్కన పెట్టినట్టుగా వాళ్ళు వెళ్ళిపోయేవారు. అలాగే కలియుగంలో మొదలు కాకుండా ముందు కూడా చాలా మంది ఇంత మరణ వేదన అనేది ఉందా అంటే ఇది మన భావన చేస్తున్నామా, మన డిఎన్ఏలు ఇవన్నీ ఉన్నాయని పెట్టుకున్నామా, లేదు ప్రతి ఒక్క మానవుడు ఇది గోత్రు అవ్వాలా అంటే విజ్ఞానం తీసుకున్న తర్వాత మాత్రమే. ఇప్పుడు పత్రిజీ గారు మనతో అన్నారు, అర్థమైందండి గాయత్రి గారు, మీ ప్రశ్న అర్థమైంది నాకు. సదానంద యోగి గారు వెళ్తాను నేను అంటే పంపించాను అన్నారు చూడండి. అలాగా ఏంటిది అంటే మనం దీన్ని గోత్రు అవుతూనే దాటాలా? వెళ్తాను అంటే పత్రి సార్ వెంటనే పంపించేశారు. ఆయనకి కూడా గ్రీవింగ్ ప్రాసెస్ ఉంటది, పత్రి గారికి కూడా. కానీ అది ఒక క్షణమే ఉండొచ్చు, 10 క్షణాలు ఉండొచ్చు, 1 నిమిషం ఉండొచ్చు. వాళ్ళ ఆర్ట్ ఆఫ్ సఫరింగ్ మీద ఆధారపడి వాళ్ళ గ్రీవింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఒక క్షణంలో అది అయిపోవచ్చు. అది ఒక క్షణంలో అయిపోయింది, నాకు 10 రోజులు పట్టిందనుకోండి, ఇట్స్ ఓకే. ఇక్కడ ఏది తప్పు ఒప్పులు ఏమీ లేవు, ఎక్కువ తక్కువలు ఏమీ లేవు. ఏది ఉందో అది ఉంది అంతే. ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయడమే. అంటే తప్పు అని కాదు, ఒప్పు అని కూడా కాదు. ఫస్ట్ మనం ఏదైతే మనకి తెలిసిన ఈ జ్ఞానాన్ని బట్టి అవన్నీ వరుసగా గోత్రు అవుతామా? ఎందుకు మనము సడన్ గా కూడా యాక్సెప్ట్ ఎందుకు చేయలేకపోతున్నాం? అంత జ్ఞానం సాధారణంగా గోత్రు అవుతాము. సాధారణంగా 99% గోత్రు అవుతాము. అవన్నీ కూడా ఆ గ్రీవింగ్ ప్రాసెస్ గోత్రు ఖచ్చితంగా అవుతాం. ఎందుకంటే మనం మానవ జన్మలో ఉన్నాము, మానవ అనుభవాలను పొందడం కోసమే ఇక్కడ ఉన్నాము. మానవ జన్మలో ఉండి మానవ అనుభవాలు పొందడం కోసం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అది గోత్రు అవుతాము. కానీ ఈ మానవ జన్మలో ఉంటుండగానే బాగా ట్రాన్సెండెంటల్ సోల్ స్టేజ్ కి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఆ గ్రీవింగ్ ప్రాసెస్ ఉండకపోవచ్చు. కానీ అది మొత్తం అందరూ ట్రాన్సెండెంటల్ సోల్ స్టేజ్ లో ఉండరు కదా మనుషులందరూ. ఉన్న ఒక 1,00,000 మందిలో 1,00,00,000 మందిలో ఒకళ్ళు ఉంటారు.
లేకుంటే 1,00,000 మందిలో ఒకళ్ళుంటారు. మిగిలిన మనుషులందరూ అంత హై స్థాయిలో ఉండరు. ఇంకా ప్రయాణంలో ఉన్నాం మనమంతా కూడా. ప్రయాణంలో ఉన్నాము కాబట్టి అది సీతాయనంలో సీతమ్మ వారు కూడా అంటారు. అన్నీ తెలిసినప్పటికీ కూడా ఈ మానవ శరీరంలో ఉంటూ మానవానుభూతులు పొందడం వలన శ్రీరాముల వారి వియోగాన్ని ఆ బాధను నేను అనుభవిస్తున్నాను అని చెప్పి వనవాస సమయంలో మళ్ళీ పిల్లల్ని పెంచే సమయంలో అప్పుడు సీతమ్మ వారు స్వయంగా చెప్తారనమాట. అంటే ఆ భగవంతులకు కూడా ఆ సీతమ్మ ఎళ్ళినప్పుడు ఆ గ్రీవింగ్ ప్రాసెస్ ఆ రాముల వారు గో త్రూ అయ్యారు. ఎందుకంటే ఆ మానవ అనుభవాలు పొందడం కోసమే మనం ఇక్కడికొచ్చాం. సో, ఇట్ ఈస్ ఓకే. కానీ ఎంత పొందుతాము, ఎంత లాంగ్ పొందుతామనేది మళ్ళీ మన ఎంపిక మీద ఆధారపడి ఉంది. అని మీరిప్పుడు ఇది చెప్తూ ఉంటే నాకు మా నాన్నగారు బాడీ వెకేట్ చేసినప్పుడు గుర్తొచ్చింది నాకు. మా పాప 7 ఇయర్ అప్పుడు ఆయన బాడీ వెకేట్ చేస్తే గాయత్రి. నాకు వద్దు వద్దు అని చాలా ఏడ్చాను. మీరు లేకపోతే ఎలా ఉండగలను? ఇప్పుడు సేమ్ మీరు ఏవైతే చెప్పారో అవన్నీ గో త్రూ అయ్యాను స్లోగా. ఒక్కొక్కటి గుర్తొస్తా ఉన్నాయి అనమాట అవన్నీ. యెస్. అయితే ఇది అజ్ఞానం వల్ల వచ్చింది కదా! జ్ఞానం అనేది తెలిస్తే ఇంత ఉండదు కదా! సో, ఇంకా ఎక్కువ మన ధ్యాన స్థితిని పెంచుకుంటూ, మన ఎరుకను పెంచుకుంటూ ఉంటే, ఇది ఇంత గో త్రూ అవ్వాల్సిన అవసరం కూడా లేదు కదా! ఇదివరకటి రోజుల్లో ఆ మునీశ్వరులు ఎలా ఉన్నారు? ఇలా లేదు కదా! అదేంటి దానికి దీనికి వేరియేషన్ అనేసి ఒకసారి మరి ఇదివరకటి రోజులు రాదు కదా! ప్రాక్టికల్ మనం మునీశ్వరులం కాదు కదా! అందుకే గో త్రూ అవుతున్నామండి. కానీ గో త్రూ అవుతాము గానీ, అంటే అంత ఎక్కువ గో త్రూ అవ్వము. అంత సంవత్సరాల తరబడి, నెలల తరబడి గో త్రూ అవ్వము. కానీ ఎంతో కొంత గో త్రూ అవుతాం మన అన్నమాట. పెద్దవాళ్ళకి కూడా ఇప్పుడు మీరన్నట్టు వాళ్ళని ముందుగా ప్రిపేర్ చేస్తారన్నది కూడా ప్రిపేర్ చేస్తారు. వాళ్ళు చూడండి ముందే అన్నీ సెట్ చేసుకుంటారు. రీసెంట్‌గా యాహ్! నాకొకటి గుర్తొచ్చింది. గాయత్రి గారు మనకి సమయం కొంతే ఉంది. వాళ్ళు చాలా యెస్. మంది యెస్. యెస్. మాట్లాడడానికి ఎదురు చూస్తున్నారు. సారీ అండి. ఓకే. ఓకే. ఐయామ్ ఓకే. ట్రైయింగ్ ఓకే. టు ఓకే. స్టాప్ ఓకే. యూ. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ. యాహ్! మనం శ్రీకాంత్ వేరే గారు క్లాస్ ఉంది. అది మొదలు పెట్టేయాలి. యాహ్! శ్రీకాంత్ గారు Hello. Hi, Devi హాయ్. ma'am. చెప్పండి Uh, శ్రీకాంత్. సో గుడ్ టు సీ first యూ. of all, first of all, thank you so much, Lightworker channel, Ranjit sir and Lavanya and Yashashree ma'am అందరికీ కూడా. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ మీద దేవి గారి ద్వారా ఈ క్లాసెస్ కండక్ట్ చేసినందుకు నాకు ఈ క్లాసులు చాలా బాగా నచ్చినాయి. సో మేము కన్నడలో కూడా ఇప్పుడు 17th to 23 ఈ క్లాసెస్ ని చేస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. నా And తెలుగుని అలా వెంటనే కన్నడలోకి తీసుకెళ్ళిపోతున్నందుకు థ్యాంక్ యూ. ఇంత మంచి సబ్జెక్ట్ అందరికీ కూడా అవసరము. సో స్పెషల్ థ్యాంక్స్ టు దేవి మ్యామ్. యాక్చువల్‌గా మీరు అన్నారు కదా! మరణం గురించి ప్లాన్ చేసుకోవాలని. బికాజ్ మీరు 20 ఇయర్స్ బిఫోర్ నా లైఫ్‌లోకొచ్చారు. ఆ తర్వాత ఇప్పటి వరకు జరిగే జర్నీ కావచ్చు, ఇప్పుడు ప్రెజెంట్ జరగబోతుంది కాబట్టి నా ఫ్యూచర్‌లో నేను చేయబోయే సేవలు గాని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ బ్లెస్సింగ్స్‌తో మీరు నాతో ఇచ్చిన కౌన్సెలింగ్‌తో నా లైఫ్‌ని నేను ఇంత అద్భుతంగా మీ వల్ల నేను చేసుకోగలిగాను. ఈరోజు ఈ సెలబ్రేషన్ నన్ను అందరూ అంటారు నా స్టేటస్ చూసి, "శ్రీకాంత్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తావు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బికాస్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్." 20 ఇయర్స్ బిఫోర్ ఈ నాలెడ్జ్ అంతా నాకు ఇచ్చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కన్నడలో కూడా మేము ఆ వరల్డ్ ఇది సెలబ్రేషన్‌కి లింక్ మేము పెడితే ఆల్మోస్ట్ కన్నడ ఛానల్ కూడా మేము యాడ్ అవుతాము. అండ్ వండర్‌ఫుల్. అది ఏ లాంగ్వేజ్‌లో ఉంటుంది? ఇంగ్లీషా? అది మ్యూజిక్ మెడిటేషన్ అంతే. గైడెన్స్ ఏమీ ఉండదు. ఓకే. ఓకే. ఓన్లీ అంటే మ్యూజిక్ మీ మెడిటేషన్. అంటే ఈ రకరకాల ప్రక్రియల వాళ్ళు కూడా జాయిన్ అవుతారనమాట. సుదర్శన యోగా చేసేవాళ్ళు జాయిన్ అవుతారు. బ్రహ్మకుమారీస్ జాయిన్ అవుతారు. ముస్లిమ్స్ మెడిటేట్ ఓకే. చేసేవాళ్ళు జాయిన్ అవుతారు. మన వాళ్ళే కాకుండా ఓకే. అందరూ మెడిటేషన్ చేసే వాళ్ళంతా కలుపుతున్నాం. అందుకని ఓన్లీ మ్యూజిక్ ప్లే అవుతుంది. ఎవరు ఎలా ప్రాక్టీస్ చేసుకుంటారో వాళ్ళు అలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంత వండర్‌ఫుల్‌గా అంటే, ఆ చేతులు పెట్టి ఇలా పెడతా ఉంటే మాకేదో గోరుముద్దలు పెట్టి, చాలా స్లోగా, ముద్దుగా మాకు అంత బాగా నేర్పిస్తారు. అలా చూస్తూ ఉండిపోవాలి. ఎంతసేపు క్లాస్ చెప్పినా అనిపిస్తది. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎంత చెప్పినా తక్కువే మీకు.
థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారు వెంటనే ఈ కన్నడ లోకి ఇది తీసుకెళ్ళినందుకు, కన్నడలో దివ్యశ్రీ ట్రాన్స్‌లేట్ చేసిన వాళ్ళకు 'దివ్యశ్రీ తత్వపు జాగృతి', అక్కడ కన్నడలో బుక్ క్లబ్స్ చేసుకుంటున్నందుకు, మళ్ళీ ఇప్పుడు ఈ సర్కిల్స్‌ని కన్నడలో తీసుకెళ్తున్నందుకు, నాకు కన్నడలో కూడా నాకు ఒక మంచి కుటుంబాన్ని క్రియేట్ చేస్తున్నందుకు, ధ్యాన కుటుంబాన్ని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ డియర్. థ్యాంక్ యూ శ్రీకాంత్ మ్యామ్. స్రవంతి గారు మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. వాట్ ఏ బ్యూటిఫుల్ సెషన్ అసలు. ఇట్స్ నాట్ జస్ట్ సంథింగ్ ఒక 2 minutes లో అయిపోయేది కాదు ఇది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫస్ట్ నుంచి ఆర్ట్ ఆఫ్ డెత్ తో సహా. మా ఫ్యామిలీలో ఒకప్పుడు డెత్ అంటే అదొక టాబూలా ఉండేది, అమ్మో మాట్లాడుకో దాని గురించి అని. బట్ యా, నేను వేరే బుక్స్ చదివినప్పుడు ఇది మీ నాలెడ్జ్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇది అందరూ మళ్ళీ మళ్ళీ వినాల్సిందే ఈ సెషన్. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ వన్ టైం. మళ్ళీ మళ్ళీ అందరు ఈ ప్లేలిస్ట్ విని అందరూ దాన్ని అర్థం చేసుకుని దాంతో మనం లీడ్ చేయాలి. సో మచ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ సో నైస్ టు నో ఇన్ పర్సన్. యూఆర్ సో బ్యూటిఫుల్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ భవానీ శ్రవంతి. గారు అండ్ లైట్ వర్కర్స్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ. మచ్. యువర్ ప్రెజెన్స్ మేక్ డిఫరెన్స్ ఇన్ డాలస్. థ్యాంక్ యూ. రేఖ గారు మాట్లాడండి. నమస్తే మేడం. మీ నమస్తే క్లాసులు రేఖ. అంటే నాకు చాలా ఇష్టం. నేను మీ అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు చెప్తున్నాను. రీసెంట్ గా మా వారు చనిపోయారు అక్టోబర్ 15న. సరిగ్గా నేను కనెక్ట్ అయ్యేసరికి మీరు మరణం గురించి చెప్తున్నారు. మీరు అన్నారు కదా గ్రీఫ్ కౌన్సిలింగ్ ఉంటుందని, దాని గురించి కొంచెం డీటెయిల్స్ అడుగుదామని చేశాను, మాట్లాడుతున్నాను. రేఖ గారు వాళ్ళు ఎక్కడ నమస్తే అండి. ఉంటారు ఏంటి? అక్కడ గ్రీఫ్ కౌన్సిలర్స్ అని ఇక్కడ అమెరికా దేశంలో అయితే హాస్పిటల్స్ లోను అక్కడంతా కూడా ఉంటారండి. మనకి వాళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట. మ్మ్. తర్వాత కూడా వాళ్ళు ఆ పిల్లలకు చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లల్ని ప్రిపేర్ చేస్తారు, అట్లా ఉంటారు. మనకి అక్కడ ఎవరున్నారనేది నాకు తెలియదండి, టు బి ఫ్రాంక్. కానీ మీరు ఇలా జరిగిన వెంటనే జాయిన్ అయ్యి ఇలాంటి సెషన్స్ మీరు వింటున్నారంటే మీరు చాలా 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 గ్రేట్. చాలా అద్భుతంగానే ఈ పరిస్థితుల్లో మీరు దాన్ని ఫేస్ చేసి మీ చేయడానికి మాటకి ప్రయత్నిస్తున్నారు. మీ మాటకి అడ్డొచ్చాను అనుకో మీ మాటకి అడ్డొచ్చాను అనుకోకండి. నేను 2007 నుంచి మెడిటేషన్ చేస్తున్నాను, చాలా వర్క్ చేశాను. వండర్ఫుల్ అండి. ఇవాళ మధ్యాహ్నం మా ఇంటి దగ్గర స్కూల్కి వెళ్ళి నేను క్లాస్ చెప్పి వచ్చాను మేడం. 40 స్టూడెంట్స్ కి క్లాస్ చెప్పి వచ్చాను. అద్భుతం అద్భుతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ అండి. అక్కడ ఉన్నారో లేదో ఎవరున్నారు నాకు ఐడియా లేదండి, టు బి ఫ్రాంక్ తెలియదు నాకు. ఆ, కానీ ఎవరైనా తెలిస్తే గనక నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఒరిస్సాలో ఉంటారండి మీరు? ఒరిస్సాలో ఉంటాను. కాకపోతే ఏంటంటే కొంచెం భగవద్గీత అది తెలియడం వల్ల ఆ బాధ వచ్చినప్పుడల్లా భగవద్గీతలో 3 శ్లోకాలు అనుకుంటున్నా. జాతస్య ధ్రువో మృత్యుః వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ. అలాగా 2-3 శ్లోకాలు అనుకోగానే నాకు ఆ దుఃఖం ఆగిపోతుంది. పూర్తిగా అదే దుఃఖంలో నేను ఉండటం లేదు. అది ఆ దుఃఖం రావడం ఏంటి, జాతస్య ఈ 3 శ్లోకాలు అనుకున్న వెంటనే నాకు దుఃఖం ఆగిపోతుంది. సో పని అది కంటిన్యూ చేస్తున్నాను. మళ్ళీ కొంచెం డిప్రెషన్ అలాగ ఉంటుంది అనమాట. అది 2 months కూడా అవ్వలేదు ఇంకా. మిమ్మల్ని మీరే కౌన్సిలింగ్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరే ధైర్యం చెప్పుకుంటూ, మళ్ళీ అది ప్రాసెస్ ని ఫాలో అవుతూ మీకే మీరు కౌన్సిలర్ గా ఉన్నారా మీరు? థ్యాంక్ యూ. వండర్ఫుల్. అసలు ఇక్కడ ఆర్యవైశ్య సంఘంలో ఏంటి, నాకు తెలిసిన వాళ్ళు అందరూ కూడా ఒకటే మాట అన్నారు మేడం, మీరే అందరికీ ధైర్యం చెప్తారు, ఇంక మేము మీకేంటి చెప్తాము అని అన్నారు. అందరూ ఒకటే మాట అన్నారు. అదే. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ. థ్యాంక్ యూ. మనోన్మ అతను మనోన్మణి అంటున్నారు. మనోన్మణి మాస్టర్స్ ఇంకా 2 minutes కాన్వర్సేషన్ నెక్స్ట్. ఓకే, రాజశేఖర్ గారు మాట్లాడండి. నమస్తే మేడం. మీతో నమస్తే మాట్లాడడం అండి. నాకు చాలా
చాలా చాలా హ్యాపీ అయింది మేడం. సాక్షాత్ సరస్వతి దేవి మీ నోట్ నుంచి మాట్లాడినట్టు ఉంది మేడం. 11 days క్లాసు అద్భుతం, అంతా అద్భుతం. నాకు టైం లేదు కానీ యూట్యూబ్ లో మొత్తం క్లాస్ చూస్తున్నాను, 11 క్లాసెస్ చూస్తున్నాను. బాగా చాలా జ్ఞానం వచ్చింది మేడం. నాకు జ్ఞానం అర్థమైంది. లాస్ట్ కి డెత్ క్లాస్ ఉంది కదమ్మా, హైలైట్ ఉంది మేడం. ఒక్కడు కన్ఫర్మ్ చేస్తే ఎట్లా చచ్చిపోవడం ఒక సింపుల్ గా చెప్తాను చూడండి మేడం. ఒక తాతయ్య అని ఉండేవాడు మేడం. వాళ్ళు భజనం చేసి రాత్రమంతా ఇక్కడ వేరే వాళ్ళ ఇంట్లో భజనం ఉంటే నా ఇంట్లో భజనం కావాలని ఆ రోజు కంప్లీట్ భజనం చేసేసి మా తాత దగ్గర తిప్పేస్వామి తాత అని ఉన్నాడు. వాడిని వచ్చేసి ఆ, నీవు ఎందుకు ఇంత లేటుగా వచ్చినావని అతనితో స్పిరిచువల్ మొత్తం మాట్లాడేసి తర్వాత తిప్పేస్వామి నా పని అయిపోయింది, నేను పోతున్నాను అని నమస్కారం చేసి అట్లే చెడిపోయాడు మేడం. అది మీరు ఇప్పుడు ఈ క్లాస్ చెప్తూ ఉంటే నాకు అది అట్లా గుర్తొచ్చింది. అది షేర్ చేయాలని తిప్పేస్వామి నాది అయిపోయింది పని, నీకోసం వెయిట్ చేస్తున్నాను, నీతో మాట్లాడడానికే నేను వెయిట్ చేస్తున్నాను, నువ్వు లేట్గా వచ్చినావని అతనితో మాట్లాడి నా పని అయిపోయిందని నమస్కారం చేసి అట్లా తల ఇట్లా పడ్డాడు మేడం. అట్లా అది ఇప్పుడు మీరు చెప్పింది, మీరు ప్రిపేర్ అవ్వాలి చావు చచ్చేదానికి మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే ఆ తాతయ్య అని మాస్టర్ ఎట్లా ప్రిపేర్ అయినాడని నాకు అర్థమైంది మేడం. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో వండర్ఫుల్. మచ్ మేడం. మీరు ప్రత్యక్ష అనుభవం ఉంది మీకు. చాలా చాలా థ్యాంక్స్ అండి పంచుకున్నందుకు. చూడండి, ఇలా దండం పెట్టి ఇలా పడిపోయారంటే ఎంత సులువుగా ప్రాణం వదిలేశారో చూడండి ఆయన. అంత సులువుగా వెళ్ళిపోలే. ఆ దోస పండు, మామూలు దోసకాయ మనం అందరం పాదులు పెంచితే తెలుస్తది. పచ్చి దోసకాయ ఉందనుకోండి, దాన్ని ఇలా లాగామనుకోండి మొత్తం పాదంతా వచ్చేస్తది కానీ దోసకాయ రాదు. అంత గట్టిగా ఉంటుంది. అది మన వల్ల కాదనమాట. అదే ఆ దోస పండు అయిపోతే అలా పట్టుకుంటే, ఇలా ముట్టుకుంటే పడిపోతదనమాట అది. అంత పట్టు విదిలేస్తుంది. అదే రాలిపోతుంది సునాయాసంగా. అంత సునాయాసంగా ఆయన అలాగా వెళ్ళిపోయి చనిపోయారనమాట. సో, వండర్‌ఫుల్. చాలా చాలా బాగుంది. సో, భవాని గారు. వాణి మేడం మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు. అండ్ ఐ నో వీ డోంట్ హ్యావ్ మచ్ టైం, బట్ ఒక్కటే థింగ్ మేడం, అంటే ఎంత అద్భుతమైన సెషన్ అంటే ఈజీలీ నాకు కూడా చాలా అంటే పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఇప్పుడు దీంట్లో అంటే వచ్చిన తర్వాత. కానీ మీరు చెప్పారు ఒకటే, నేను ఒకటే అనుకున్నాను, మనం మరణించిన విధానాన్ని బట్టి మన జీవిత విధానం ఎలా ఉండిందో తెలుసుకుంటాము అనేది. సో అలా ఉండడానికి మనం డెఫినెట్గా అందరము ట్రై చేయాలి. ఎందుకంటే నేను కూడా ఇన్ని రోజులు అనుకునేదాన్ని దట్ అంటే నాలెడ్జ్ వచ్చేసింది, భయం పోయింది అని. కానీ 2 months బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్స్ మీకు నేను చెప్పాను కదా, అప్పుడు తెలిసింది ఫుల్గా నాకు అంటే ఇంకా బంధం అనేది పోలేదు. ఎందుకంటే ఆ టైంలో నేను సడన్గా మళ్ళీ ఆలోచించాను కిడ్స్ గురించి కూడా, అంటే ఎలా ఏంటి అనేది ఒక క్షణం. సో అది కూడా కాకుండా మనము వెల్కమింగ్గా ఉండాలి. సో దానికోసం మనం ప్రాక్టీస్ చేయాలి యాక్చువల్లీ. సో ఈరోజు సెషన్ మాత్రం అసలు అద్భుతమైన సెషన్ దేవి గారు. సో చాలా 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 థ్యాంక్ యూ. సో బ్యూటిఫుల్ సెషన్. అండ్ థ్యాంక్స్ టు రియలీ లైట్ వర్కర్స్ టీమ్, ఇంత అద్భుతమైన సెషన్స్ని మనకు అందరి కోసం తీసుకొస్తున్నారు. అండ్ దెన్ ఈసారి మనం ఒమేగా కూడా దీంట్లో జాయిన్ అవ్వడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా ముందు ముందు ఇంకా బోల్డ్ సెషన్స్ ఇలాగే చేసుకోవాలి. అండ్ దెన్ మీరు ఈరోజు అంటే స్టార్టింగ్లో మీరు చెప్పారు, ఈ ఇయర్ స్టార్ట్ అవ్వడం మీరు లైట్ వర్కర్స్ తోటి స్టార్ట్ చేశారు తెలుగు సెషన్. అండ్ దెన్ ఇయర్ మధ్యలో ఒమేగా తోటి తమిళ సెషన్ స్టార్ట్ చేశారు. సెషన్ చేసాం. ఇప్పుడు రెండు కలిపి మళ్ళీ ఇంకొక సెషన్ ఇక్కడ చేస్తున్నారు, రెండిటి కొలాబరేషన్లో. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ అంటే 2026లో ఇంకా మోర్ సెషన్స్ తోటి మీరు మా ముందుకు రావాలి, మన అందరం కలిసి వర్క్ చేయాలని కోరుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ లావణ్య మ్యామ్, యశస్వి మ్యామ్, అండ్ దెన్ రంజిత్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ ఆల్ ద టీమ్ బిహైండ్ ద సీన్స్ ఆల్సో. థ్యాంక్ యూ. మెసేజెస్లో ఎక్స్ప్రెస్ చేసిన మాస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. యశస్వి మేడం మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అద్భుతంగా ఉండింది. ప్రతిరోజు కొత్త కొత్త విషయాలని నేర్చుకుంటున్నాను. శ్రీకాంతి మేడం అన్నట్టు మీరు ఆ చెయ్యి ఇలా పెట్టి చెప్తుంటే నేను ఒకే మాట చెప్తా, మీ సెషన్ వస్తే మాకి గోరు ముద్దలు తినిపించినట్టే ఉంటుంది మేడం, ప్రతి మాట కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ యశస్వి మేడం. తెర వెనక ఉండి ఈ సెషన్ అంతా నడిపించింది యశస్వి మేడం గారే. హోస్ట్ చేయడం, స్క్రీన్లు మార్చడం, నాకు థంబ్నెయిల్స్ పంపించడం, మెసేజెస్ పంపించడం, అంటే మరి వెనక ఉండి నడిపించే శక్తి చాలా అవసరం. అది యశస్వి మేడం ఎనర్జీ నడిపించింది. థ్యాంక్ యూ సో మచ్ యశస్వి మేడం. లవ్ యూ. లవ్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. లవ్లీ దేవి చక్క మ్యామ్.
చాలా అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు మాకు ఇయర్ ఎండింగ్. మరి ఇదంతా కూడా ప్రాక్టీస్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మాస్టర్స్. మరొక సెషన్‌లో ఫ్యూచర్‌లో మళ్ళీ కలుసుకుందాం. మరొక సర్కిల్‌లో. థ్యాంక్ యూ. ఎస్ 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 మ్యామ్. బై. అందరినీ